जय बोलो जय लक्ष्मी माता को जय, जय बोलो वरलक्ष्मी माता को जय। ఉత్తమ చరిత్రలో ఉన్నాం మనం. ఈ ఉత్తమ చరిత్రకు మహాసరస్వతి అమ్మవారు అధిష్టాన దేవత అని కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి అందరూ మనస్సులో ఆ మహాసరస్వతి అమ్మవారిని మహాసరస్వత్యై నమః, మహాసరస్వత్యై నమః అని అనుకుంటూ ప్రార్థన చేసుకోండి. శుంభ నిశుంభాసుర వధ అనేటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగా ఆ మంత్రాలు విని ఆ తరువాత దాని అర్థాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రాజోవాచ విచిత్రమిదమాఖ్యాతం భగవన్ భవతా మమ దేవ్యాశ్చరితమాహాత్మ్యం రక్తబీజవధాశ్రితం భూయశ్చేచ్ఛామ్యహం శ్రోతుం రక్తబీజే నిపాతితే చకార శుంభో యత్కర్మ నిశుంభశ్చాతికోపనః. ఆ సురథ మహారాజు ఆ సుమేధో మహర్షిని ఇలా అడుగుతున్నాడు. ఓ మహర్షి, మహాత్మా, భగవంతుడా, మీరు ఇంతవరకు ఎంతో అద్భుతమైన, చాలా ఆశ్చర్యకరమైన, చిత్ర విచిత్రమైనటువంటి ఆ తల్లి యొక్క రక్త బీజ వధకు సంబంధించిన కథనంతా కూడా చెప్పారు. చాలా విచిత్రంగా ఉంది కదా. నిన్న మనం చెప్పుకున్నాం, వాడి రక్త బిందువులు ఎన్నెన్ని పడుతూ ఉంటే అంతంతమంది రక్త బీజాసురులు ఉద్భవిస్తూ ఉన్నారు. అటువంటి ఆ రక్త బీజాసురుడిని ఆ తల్లి తన నోటిని విస్తారంగా తెరిచి తన నాలుకను మొత్తం అంతా పరిచి ఎలా సంహారం చేసింది అనేటువంటి ఆ కథనంతా కూడా చెప్పుకున్నాం. ఆ ఘట్టాన్నంతా కూడా చెప్పుకున్నాం. ఆ మహర్షి ఆ కథనంతా వినిపించారు. దాన్నే గుర్తు చేసుకుంటూ ఆ సురథ మహారాజు ఇట్లా అంటున్నాడు, మీరు ఎంతో విచిత్రమైన ఆ రక్త బీజాసుర వధ అనేటువంటి విచిత్రమైన కథని నాకు చెప్పారు. ఆ తల్లి యొక్క లీల మహాత్మ్యాన్ని వినిపించారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ రక్త బీజాసురుడు పడిపోయిన తర్వాత, వాడి సంహారం అయిపోయిన తర్వాత శుంభుడు చాలా కోపించి, వాడు అసలే కోపం కలవాడు, అతడు కానీ ఆ నిశుంభుడు కానీ తరువాత ఏం చేశారు? వాళ్ళిద్దరికీ కోపం రాకుండా ఉంటుందా? రక్తబీజ సంహారం అయిపోతే వాళ్ళు ఏం చేశారు తర్వాత ఆ కోపంలో అనేది ఆ కథనంతా కూడా చెప్పండి, నేను శ్రద్ధగా వినాలి అనుకుంటున్నాను అని ఆ సురథ మహారాజు ప్రార్థించగా ఆ ఋషి సుమేధో మహర్షి చెప్తూ ఉన్నారు. ఋషిరువాచ చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు చాహవే హన్యమానం మహాసైన్యం విలోక్యామర్షముద్వహన్ అభ్యధావన్ నిశుంభోథ ముఖ్యయా సురసేనయా. అంతేనయ్యా రాజా, నువ్వు చెప్పినట్టుగా మరి తన సైన్యంలో ముఖ్యమైన నాయకులందరూ చచ్చిపోతే రాజన్న వాడికి కోపం రాకుండా ఉంటుందా? సహజంగానే కోపం వస్తుంది. అలాగే ఆ శుంభుడికి నిశుంభుడికి కూడా విపరీతమైన కోపం వచ్చింది. ఆ శుంభాసురుడు నిశుంభాసురుడు కూడా చాలా కోపించారు. హతేష్వన్యేషు చాహవే, ఆ యుద్ధంలో ఇతర వీరులు ఎంతోమంది చనిపోవటాన్ని వాళ్ళు చూశారు. చూసి వాళ్ళకి తీవ్రమైన కోపం వచ్చింది. ఆ రాక్షస సైన్యం చాలా విపరీతమైన ప్రభావం కలిగింది. అలాంటి తన సైన్యమే ఆ దేవి చేతిలో నాశనమైపోవటాన్ని చూసి నిశుంభుడు భరించలేకపోయాట. అదే చెప్తున్నారు. ప్రత్యేకించి ప్రధాన సైన్యాన్ని వెంట పెట్టుకుని, ముఖ్యమైన సైన్యం అనేది కొద్దిగా ఉంటుంది కదా, వాళ్ళని ముఖ్యంగా తన వెంట పెట్టుకుని కోపాన్ని భరించలేక అతి వేగంగా ఆ యుద్ధభూమి వైపుకి పరుగు తీశాడు. ఎవరు? నిశుంభాసురుడు. తరువాత ఏమైంది? తస్యాగ్రతస్తథా పృష్ఠే పార్శ్వయోశ్చ మహాసురాః సన్నష్టౌష్ఠపుటాః క్రుద్ధాః హంతుం దేవీముపాయయుః ఆజగామ మహావీర్యః శుంభోపి స్వబలైర్వృతః నిహంతుం చండికాం కోపాద్
कृत्वा युद्धं तु मातृभिः ततो युद्धमतीवासीत् देव्या शुम्भनिशुम्भयोः शरवर्षमतीवोग्रं మేఘయోరివ వర్షతోః. అప్పుడు ఆ నిశుంభాసురుడికి ముందు వైపు వెనుక వైపు ఇరుప్రక్కల చుట్టుపక్కల కూడా చాలా పెద్ద సైన్యం వెళ్తోంది. నిశుంభాసురుడు ప్రధానమైన పెద్ద సైన్యంతో ఆ రాక్షసులందరినీ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వారందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. కోపాన్ని పట్టలేక వాళ్ళు పెదవులు కొరుక్కుంటున్నారు. ఏం చేయాలో తెలియక, వాళ్ళకి తోచట్లేదేమో మరి, ఆ కోపంలో ఏం చేయాలో తెలియక పళ్ళు కొరుక్కోవటం, పెదాలు కొరుక్కోవటం, ఇదంతా కూడా కొద్దిగా చేతకానితనము అని చెప్తారు శాస్త్రంలో. నువ్వు కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికావు అంటే నీకేం చేయాలో తెలియటం లేదు అని అర్థం. పళ్ళు కొరకూడదు అని మార్కండేయ పురాణంలో చెప్పుకున్నాక మనం ముందే, పళ్ళు కొరకటం తప్పు అని. నాలుగు కరుచుకోవటం, పెదాలు కరుచుకోవటం, బల్ల గుద్దటం, గోడలు గుద్దటం, ఇదంతా తప్పు అని ముందే చెప్పారుగా. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలో తెలియక పెదాలు కొరుక్కుంటూ ఆ యుద్ధానికి బయలుదేరారు. అమ్మవారిని వధించాలి అని వాళ్ళు వేగంగా ముందు కదులుతూ ఉన్నారు. అలాగే మహాబలశాలి అయిన ఆ శుంభుడు కూడా తన సైన్యాలతో కలిసి బ్రాహ్మీ మొదలైన ఆ మాతృకా గణంతో, ఆ మాతృకా దేవతలతో యుద్ధం చేయసాగాడు. తరువాత అతడు కోపించి ఎలాగైనా అమ్మవారిని సంహరించాలి అని ముందుకు దూకాడు ఆ శుంభాసురుడు. అప్పుడు అమ్మవారికి శుంభ నిశుంభులకి కూడా తీవ్రమైన యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో అమ్మవారి మీద యుద్ధం చేస్తున్నారు. అమ్మవారి కూడా ఆ ఇద్దరిని ఎదుర్కొంటోంది ఒకేసారి. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరితో పాటు ఎన్నో వేల మంది, కోట్ల మంది రాక్షసులు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇంతమందిని అమ్మవారు ఒక్కరే కలిసి యుద్ధం చేస్తూ ఎదుర్కొంటోంది. అమ్మవారితో పాటుగా మాతృకాగణం, బ్రాహ్మీ మొదలైన మాతృకాగణం, వాళ్ళతో కూడా ఈ అసురులు, ఈ రాక్షసులు యుద్ధం చేస్తూ ఉన్నారు. అతి భీకరమైన యుద్ధం అది. ఎలా ఉంది అంటే మేఘయోరివ వర్షతోహో. వాళ్ళిద్దరూ కూడా, ఆ శుంభాసురుడు నిశుంభాసురుడు మేఘాలు వర్షించినట్టుగా, ప్రళయ మేఘాలు వర్షించినట్టుగా ఆ అమ్మవారి మీద బాణవర్షం కురిపించారు. అంత ఘోరమైన యుద్ధం అక్కడ జరుగుతోంది. తరువాత చిచ్ఛేదాస్తాం చరాంస్తాభ్యాం చండికా స్వశరోత్కరైః తాడయామాస చాంగేషు శస్త్రౌఘైరసురేశ్వరౌ. అలా ఆ ప్రయోగించిన బాణాల్ని అమ్మవారు తన బాణాలతో ఛేదిస్తోంది. అది మనం చూస్తూ ఉంటాంగా, మహాభారత రామాయణం యుద్ధాలు, ఇది మన రామానంద్ సాగర్గా, అట్లాగే ఇంకా మహాభారతం ఎవరు తీశారు, బిఆర్ చోప్రా గారు, వీళ్ళవన్నీ చూసాంగా మనం. అదే ప్రకారంగా ఆ బాణాలు ప్రయోగిస్తూ ఉంటే అమ్మవారు అక్కడే ఆకాశంలోనే వాటిని తునాతునకలు చేసేస్తోంది. అటువంటి ఘోరమైన యుద్ధం అది. అంతేకాకుండా అతి వేగంగా వివిధ ఆయుధాలతో వారి అంగాంగాల మీద అమ్మవారు బాణాలతో కొడుతోంది. అలా యుద్ధం జరుగుతోంది. తరువాత ఏమైంది? నిశుంభో నిశితం ఖడ్గం చర్మఛాదాయ సుప్రభం అతాడయన్మూర్ధ్ని సింహం దేవ్యా వాహనముత్తమం తాడితే వాహనే దేవి క్షురప్రేణాసిముత్తమం నిశుంభస్యాశు చిచ్ఛేద చర్మచాప్యష్టచంద్రకం ఛిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేపసోసురః తామప్యస్య ద్విధా చక్రే చక్రేణాభిముఖాగతాం కోపాద్మాతో నిశుంభోథ శూలం జగ్రాహ దానవః ఆయాంతం ముష్టిపాతేన దేవీ తచ్చాప్యచూర్ణయత్. అక్కడ ఆ యుద్ధం ఎలా జరుగుతోంది అంటే వర్ణిస్తూ, ఇంతలో ఆ నిశుంభాసురుడు ఏం చేశాడు, ఒక పదునైన కత్తి తీసుకుని మెరిసిపోతున్న ఒక డాలు కూడా చేతిలో పట్టుకుని వచ్చి అమ్మవారి వాహనమైన సింహాన్ని కొట్టాడు. సింహం మీద పడ్డాడు. అమ్మవారికి తన మీద బాణాలు ప్రయోగించినా కోపం రాదు, కానీ తన వాహనమైన సింహాన్ని మాత్రం ఏమైనా చేస్తే కోపం వస్తుంది. అలాగే తన విషయంలో నువ్వేమైనా చేయొచ్చు, కానీ తన భక్తుల్ని ఇబ్బంది పెడితే మాత్రం అమ్మవారు ఊరుకోరు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరికీ అమ్మవారి రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది, భక్తులం అయితే. కాకపోతే ఏం తెలియదు, భక్తులం అయితే కనుక తప్పకుండా అమ్మవారి రక్షణ ఉంటుంది. అలా ఆ నిశుంభాసురుడు తన వాహనమైన సింహాన్ని కొట్టడాన్ని చూసి అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది. తీవ్రంగా కోప్పడింది అమ్మవారు. వెంటనే ఒక
అర్ధచంద్రాకారపు బాణాన్ని ప్రయోగించి వాడి చేతిలో ఉన్న కత్తిని, అలాగే అష్టచంద్రుల చిత్రాలు కలిగిన డాలుని కూడా అమ్మవారు ముక్కలు ముక్కలు చేసేసింది. వాడి చేతిలో ఉండే ఆ డాలు అష్టచంద్రుల చిత్రాలతో ఉందిట. అంటే అది ఒక విచిత్రమైన డాల్. అది దాని మీద బొమ్మలు ఉన్నాయి, అలాగే అష్టచంద్రులలాగా ఉండేటువంటి డాల్. అది ఎటువంటి ఆయుధాలనైనా కూడా అడ్డుకునేటువంటి డాలు. దాన్ని వాడు చేతిలో ఒక షీల్డ్. డాల్ అంటే ఏమిటి? షీల్డ్. ఆ షీల్డ్ చేతిలో పట్టుకున్నాడు. ఈ కాలం వాళ్ళకి డాలు అంటే తెలియదుగా, అందుకోసం షీల్డ్ అని అర్థం. దాన్ని వాడు చేతిలో పట్టుకున్నాడు. దాన్ని అమ్మవారు కొట్టేసింది. అలా అప్పుడు ఆ నిశుంభాసురుడు అమ్మవారి చేతిలో తన కత్తి డాలు తునాతునకలైపోవటాన్ని చూసి వెంటనే శక్తి ఆయుధాన్ని అమ్మవారి మీద ప్రయోగం చేశాడు. అక్కడ ఆ యుద్ధం అట్లా జరుగుతోంది. అది ఆ అమ్మవారికి ఎదురుగా వస్తోంది. అప్పుడు అమ్మవారు చక్రాన్ని విడిచిపెట్టి దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసింది. వాడు ఎన్ని అస్త్రాలు వేసినా వాడి దగ్గర ఉండే వరంతో సంపాదించుకున్నవి, తయారు చేసుకున్నవి రకరకాల శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఏవి కూడా అమ్మవారి మీద పని చేయటంలా. శస్త్రము, అస్త్రం. శస్త్రం అంటే మనం తయారు చేసుకున్న ఆయుధాలు. అస్త్రం అంటే మంత్రపూతమైనవి, మంత్రంతో వచ్చినవి, అంటే సిద్ధింపజేసుకున్నవి. అవి ఉండవు, వాళ్ళు స్మరిస్తే వస్తాయి వెంటనే. ఇట్లా చెప్పారు రామాయణాది గ్రంథాల్లో. అటువంటివన్నీ వాడు ప్రయోగిస్తున్నాడు. ఆ నిశుంభాసురుడు అమ్మవారు అన్నిటినీ కూడా ముక్కలు ముక్కలు చేస్తోంది. అది చూసి ఆ శుంభుడు నిశుంభాసురుడు ఇద్దరూ కూడా కోపించారు. ఇట్లా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శుంభుడితో అమ్మవారు యుద్ధం చేస్తోంది కదా, దాన్ని చూసి నిశుంభాసురుడికి తీవ్రమైన కోపం వచ్చింది. కోపంతో ఉడికిపోతున్నాడు. వేగంగా అమ్మవారిపై శూలాన్ని ప్రయోగించాడు. అది సరిగ్గా తన మీద పడబోతూ ఉన్న సమయంలో అమ్మవారు తన ముష్టిఘాతంతో దాన్ని ఎదిరించింది. శూలాన్ని మరి ఇంకా శూలం ప్రయోగించాల, అది దగ్గర వరకు వచ్చేసింది అమ్మవారికి. ఇంకేం తగులుతుందేమో, అమ్మవారి మీద పడిపోతుందేమో అన్నప్పుడు అమ్మవారు ముష్టిఘాతంతో దాన్ని కొట్టిందిట. చూడండి, భయపడలే ఆవిడ. అంత పెద్ద శూలం అది, దాన్ని ముష్టిఘాతంతో కొట్టింది. అది పిండి అయిపోయింది ఆ త్రిశూలం కాస్త. అలా యుద్ధం జరుగుతోంది. తరువాత ఆవివ్యాధగతాం సోపి చిక్షేప చండికాం ప్రతి సాపి దేవ్యా త్రిశూలేన భిన్నా భస్మత్వమాగతా తతః పరశు హస్తంతం ఆయాంతం దైత్యపుంగవం ఆహత్య దేవీ బాణౌఘైః అపాతయత భూతలే తస్మిన్ నిపతితే భూమౌ నిశుంభే భీమ విక్రమే భ్రాతర్యతీవ సంక్రుద్ధః ప్రయయో హంతుమంబికాం. ఆ తరువాత ఆ నిశుంభాసురుడు తన గదని గాల్లో బాగా తిప్పి ఆ చండికాదేవి మీదకి విసిరేశాడు. గద ఇది ముందు కూడా వచ్చింది, ఇటువంటిదే ఘట్టం. ఇప్పుడు మళ్ళీ అటువంటి యుద్ధమే జరుగుతోంది. దానికి ప్రతిగా అమ్మవారు త్రిశూలాన్ని ప్రయోగించింది. గద ఏమిటి, త్రిశూలం ఏమిటి, వీటన్నిటికీ కూడా అర్థాలు ఉన్నాయి. గద అంటే సామాన్యంగా సంస్కృతంలో గదా అంటే ఆయుధం. గద అనే హ్రస్వంలో చెప్తే రోగం. ఇక్కడ మనం ఒక రోగాన్ని ప్రయోగించాడు అని కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారు త్రిశూలాన్ని ప్రయోగించి ఆ గదని ఖండఖండాలుగా నరికేసింది అంటే అర్థం ఏమిటి? త్రిశూలం అంటే ఏమిటి? త్రివిధ వైద్యం. ఆయుర్వేదంలో 3 రకాలుగా వైద్యం చేస్తారు. 3 మీద వైద్యం చేస్తారు. 3 దోషాలు ఉంటాయి మనకి. 3 దోషాలే కొన్ని సందర్భాల్లో అవసరం కాబట్టి 3 గుణాలు అవుతాయి. ఏవి? వాత పిత్త కఫాలు అనేటువంటివి. ఈ 3 ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు, అసలు లేకుండా ఉండకూడదు, సరిసమంగా ఉండాలి, సమపాళ్లల్లో ఉండాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని అమ్మవారిని వాత పిత్త కఫ రూప వ్యాధీనాం శమని అని కీర్తించుకున్నది ఒక నవావరణ కీర్తనలో స్వామిజీ వారు. వాత పిత్త కఫ రూప. ఈ వాత పిత్త కఫాలు త్రివిధ వైద్యం. త్రివిధ వైద్యంలో అమ్మవారు త్రిశూలాన్ని ప్రయోగించి ఆ రోగాన్ని సంహరించింది. వాడు ప్రయోగించిన రోగరూపమైన గదాయుధాన్ని ముక్కలు ముక్కలు చేసింది అని కూడా అర్థం చెప్పుకోవాలి మనం అక్కడ, రహస్యార్థం. ఇట్లా ఈ యుద్ధంలో ప్రతి ఘట్టానికి, ప్రతి అస్త్రానికి, ఆ రాక్షసులు ప్రయోగించే అస్త్రానికి, దానికి ప్రతిగా అమ్మవారు ప్రయోగించే అస్త్రానికి కూడా అర్థాలు ఉన్నాయి. ఊరికే ఏదో చెప్తున్నారు అని అనుకోకూడదు. ఏదో ఆయుధాలు, ఏదో యుద్ధము కాదు. అన్నిటికీ విశేషమైన అర్థం, అంతరార్థం ఉంది. అటువంటిది దుర్గా సప్తశతి.
అందుకనే దాన్ని ఒక పాఠంలాగా చెప్పుకోవాలి అని అనుకున్నాం మనం. ఇది ఏదో ఊరికే మనం కథల్లాగా చెప్పుకునేది కాదు, అది ఒక పాఠంలాగా. ఆ అమ్మవారి లీల, అమ్మవారి మహాత్మ్యం అది ఒక పాఠంలాగా మనం వినాలి, చెప్పుకోవాలి. అలా అమ్మవారు త్రిశూలాన్ని ప్రయోగించింది. దాంతో వాడు ప్రయోగించిన ఆ గద ముక్కలైపోవటమే కాకుండా బూడిదైపోయింది. భిన్నా భస్మత్వం ఆగత, మళ్ళీ ఇంకా పని చేయకుండా ఆ గద భస్మం కూడా అయిపోయింది. అలా అమ్మవారు ఆ యుద్ధం చేస్తోంది. తరువాత ఆ నిశుంభాసురుడు పెద్ద గొడ్డలిని చేతిలో పట్టుకుని అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అమ్మవారు బాణాలు ప్రయోగించి వాడిని స్పృహ కోల్పోయేలాగా చేసింది. వాడు నేల మీద పడిపోయాడు ఆ నిశుంభాసురుడు. అలా పరాక్రమవంతుడైన తన తమ్ముడు ఆ నిశుంభాసురుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. అలా నిశుంభుడు నేల మీద పడిపోవటాన్ని ఆ శుంభాసురుడు చూసి కోపాన్ని తట్టుకోలేకపోయాడు. తరువాత అంబను, ఆ అంబిక చండిక, ఆమెను సంహారం చేయాలి అని ఆమె మీదకి యుద్ధానికి పోతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? సరథస్తథాత్యుచ్చైః గృహీత పరమాయుధైః భుజైరష్టాభిరతులైః వ్యాప్యాశేషం బభౌ నభః తమాయాంతం సమాలోక్య దేవీ శంఖమవాదయత్ జ్యాశబ్దం చాపి ధనుషః చకారాతీవ దుస్సహం పూరయామాస కకుభో నిజఘంటాస్వనేన చ సమస్తదైత్య సైన్యానాం తేజోవధ విధాయిన. అప్పుడు ఆ శుంభాసురుడు సామాన్యంగా యుద్ధానికి రాలేదుట. ఎలా వచ్చాడు? 8 భుజాలతో యుద్ధానికి వచ్చాడు. ఇది రావణాసురుడికి 20 చేతులు అన్నట్టుగా ఈ శుంభాసురుడికి అష్టభుజ, 8 భుజాలు. ఈ 8 భుజాలతోనూ భుజైరష్టాభిః అతులైః, అష్టభుజుడిగా ఆ శుంభాసురుడు అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆయుధాలు ధరించి రథంలో కూర్చుని, ఆ రథం చాలా ఎత్తైన రథం, ఆ రథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. దాని కాంతులతో ఆకాశం అంతా ప్రకాశిస్తోంది. అటువంటి ఒక రథం వాడు వరంగా పొందాడు. ఆ రథంలో కూర్చుని ఆ శుంభాసురుడు వస్తున్నాడు. అలా ఎంతో అట్టహాసంగా ఉన్న ఆ శుంభాసురుడిని అమ్మవారు చూసి ఒకసారి పెద్దగా శంఖనాదం చేసింది. అమ్మవారికి శంఖనాదం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉండాలి, శంఖనాదం చేసేవాళ్ళు ఉన్నారా, మరి వెళ్ళిపోయారో తెలియదు. శంఖనాదం అమ్మవారికి చాలా ఇష్టమైంది. అందుకనే పూజల్లో, తర్వాత మనం చేసే వ్రతాలు, ఇళ్లలో శంఖనాదం చేయటం నేర్చుకోండి, చాలా మంచిది. శంఖనాదం చేస్తే మంచి ప్రాణాయామం కూడా, మన లంగ్స్ పవర్ కూడా పెరుగుతుంది. చాలా సులభం, ఏం కష్టమైందేం కాదు. మొదట్లో కొద్దిగా కష్టం అవుతుంది, తర్వాత వచ్చేస్తుంది. మనం పూజా సమయంలో శంఖనాదం చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఘంటానాదం, శంఖనాదం. అలా అమ్మవారు ఒకసారి శంఖనాదం చేసింది. ఆ తల్లి శంఖనాదం చేస్తున్నట్టుగా మనస్సులో అనుకోండి. ఉంది, కీబోర్డ్లో ఉంది కదా, ఒకసారి చూపించవచ్చు. శంఖనాదం ఉంటుంది, శంఖనాదం ఒకసారి వింటారు, అందరూ కూడా ఆనందిస్తారు. అమ్మవారు శంఖనాదం చేస్తున్నట్టుగా మనస్సులో భావించుకుని ఆ శంఖనాదాన్ని మనం కూడా వింటే, అంతేకాకుండా ఆమె వింటి యొక్క అల్లెత్రాటిని కూడా మోగించింది. శంఖనాదంతో పాటుగా అమ్మవారు ధనుస్సును కూడా లాగింది. ధనుష్టంకారము అంటారు, చాలా తీవ్రమైన శబ్దం అది. దాని శబ్దం సహించలేకుండా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అలాంటి ఆ ధనుస్సును లాగి, ఆ అల్లెత్రాడును లాగి అమ్మవారు శబ్దాన్ని మ్రోగించింది. అంతేకాకుండా ఆ అమ్మవారు రాక్షస సైన్యానికి అంతటికీ కూడా సమరోత్సాహం అనేది నీరు కారిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళు చాలా ఉత్సాహంగా వస్తున్నారుగా యుద్ధానికి, వాళ్ళ ఉత్సాహాన్ని లాగేసేయాలి అనేటువంటి సంకల్పంతో అమ్మవారు ఒకసారి తన చేతిలో ఉన్న ఆ మహాఘంటను మ్రోగించింది. ఇప్పుడు శంఖనాదము, ధనుష్టంకారము, అమ్మవారి అట్టహాసము, దాంతోపాటుగా ఘంటానాదం, ఇవన్నీ కూడా కలిసిపోయాయి. ఒకసారి భీకరమైన శబ్దం అది. అలా ఆ నాదంతో దిక్కులు పిక్కటిల్లిపోయేలాగా ఆ తల్లి ధ్వనిని సృష్టించింది. తరువాత ఏమైంది? తతసింహో మహానాదైః త్యాజితేభ మహామదైః పూరయామాస గగనం గాన్ తథైవ దిశో దశ తతః కాళీ సముత్పత్య గగనం క్ష్మామతాడయత్ కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహితాః
అట్టాట్టహాసమశివం శివదూతీ చకారః తైః శబ్దైరసురాస్త్రేషు శుంభః కోపం పరం యయౌ. ఆ తరువాత అమ్మవారి ఇలా భీకరమైన ధ్వని శబ్దం చేసేసరికి సింహం అనుకుంది నేను కూడా ఇప్పుడు శబ్దం చేయాలేమో అని. అది ఒకసారి భీకరంగా గర్జించింది. అమ్మవారి సింహం అది పెద్ద పర్వతంలాగా ఉంది. అది సామాన్యమైన సింహం కాదది. ఏదో మనం చిన్న బొమ్మలు పెడతామే అట్లా కాదది. చాలా భయంకరమైన సింహం కదా. అమ్మవారి రూపం భూనభోంతరాళాలు వ్యాపించేసి ఉంది. మరి ఆ రూపానికి తగ్గట్టుగా ఉండాలిగా. ఇప్పుడు వినాయక స్వామి ముందు మనం ఇంతే ఎలుక పెట్టుకుంటాం, అది అంతే ఎలుక. మన విగ్రహానికి అంతే ఎలుక అది. కానీ ఆ స్వామి విగ్రహానికి ఆయన ఇంత అవుతాడు అంత అవుతాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆయన అణువంతాను ఉంటాడు, మహత్తంతా ఉంటాడు. మహత్తుని మీరిపోయి కూడా ఉంటాడు కదా. మరి అంత రూపంలో ఉండే ఆయనకి ఎలుక ఎప్పుడు అంతే పెద్దగా ఉంటుంది కదా. ఎలా మనం ఆలోచించుకోవాలి అంటే ఆయన ఆకాశమంతా వినాయకుడు అయితే భూమి ఎలుక అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు మనకి మనస్సుకి అందుతుంది సరిగ్గా, అర్థమవుతుంది. కరెక్ట్ అండి, బాగా అర్థమైంది. అట్లా ప్రతి రూపంలో కూడా ఒక్కొక్క రూపానికి ఆయన వాహనాన్ని మనం అన్వయం చేసుకోవాలి. అలాగే ఇక్కడ సింహం, అమ్మవారు ఏ రూపంలో ఉంటే ఆ సింహం. ఇప్పుడు కొంతమంది అమ్మవారిని బాలా త్రిపుర సుందరిలాగా ముద్దుగా వేస్తారు, చాలా ముద్దుగా ఉంటుంది బాలా అమ్మవారు. ఆ సింహం కూడా అలాగే అప్పుడే పుట్టిన చిన్న సింహంలాగా ఉంటుంది. అటువంటి సింహాన్ని బొమ్మగా వేస్తారు. ఇది ఒక కల్పన. కానీ ఇక్కడ భీకరమైన యుద్ధం జరుగుతోంది కదా. ఆ యుద్ధంలో ఆ సింహం కూడా అంతే భీకరంగా ఉంటుంది. అది కూడా అంత ఘోరంగా గర్జన చేసింది. దాన్ని సింహ గర్జన అంటారు. ఆ సింహం చుట్టుపక్కల ఉన్న ఏనుగుల యొక్క మదం దిగజారిపోవాలి అని త్యాజితేభ మహామదైహి అటువంటి గర్జన చేసింది. ఆకాశము భూమి 10 దిక్కులు నిండిపోయి అదిరిపోయేలాగా ఆ సింహం కూడా గర్జన చేసింది. ఇన్ని శబ్దాలు ఇప్పుడు అమ్మవారి శంఖనాదం, ఆ ధనుష్టంకారం, అమ్మవారు ఘంటానాదం, అట్టహాసం, సింహగర్జన, ఇన్ని శబ్దాలు కలిసి ఒకేసారి ధ్వని పుట్టింది. ఇది రాక్షసులకు భయం పుట్టిస్తోంది. ఈ మధ్యలో ఈ శబ్దాలు సరిపోవు అని ఇంకొక శబ్దం కూడా పుట్టింది. ఏమిటా శబ్దం? దాన్ని చెప్తున్నారు. తరువాత కాళీదేవి ఆకాశం వైపుకి చక్కగా పైకి ఎగిరింది. ఒక్కసారికి ఆ అమ్మవారు పైకి ఎగిరి తన 2 చేతులతో నేలపై పెద్దగా శబ్దం వచ్చేలాగా ఒకసారి సరిచింది. పైకి ఎగిరి కిందకి దూకుతూ భూమి మీద కొట్టింది. శబ్దం రావాలి ఎక్కువగా అని. ఆ శబ్దం ఎట్లా ఉంది అంటే ఈ అన్ని శబ్దాల్ని మీరిపోయింది. అది ఆవిడ చేసిన శబ్దము, కాళీమాత చేసిన శబ్దము ఈ అన్ని శబ్దాల్ని మీరిపోయింది. అటువంటి భీకరమైన శబ్దం ఆవిడ చేసింది. ఆ ధ్వనిలో అంతకుముందు వచ్చిన శబ్దాలన్నీ కూడా కలిసిపోయాయిట. ఇంకా ఏ శబ్దం వినిపించట్లా. ఆ కాళీమాత చేసిన ఈ భూమిని చరిచిన శబ్దం ముందు ఏ శబ్దం వినిపించట్లా. ఆవిడ అట్లా భీకరంగా శబ్దం చేసింది. అట్లా ఆ తల్లి అంత పెద్ద శబ్దం చేసి ఆ రాక్షసుల్ని భయానికి గురి చేసింది. తరువాత శివదూతి అమ్మవారు ఉన్నారుగా అక్కడే. శివదూతి అమ్మవారు శివుణ్ణి దూతగా పంపించిన అమ్మవారే, వేరే ఎవరో కాదు. శివదూతి అంటే ఆవిడే కదా. ఆ శివదూతి అమ్మవారు ఆ రాక్షసులందరికీ కూడా అశుభం కలిగించేలాగా, కీడు కలిగించేలాగా పెద్దగా అట్టహాసం చేసింది. ఆ ధ్వనికి రాక్షసులు చాలా భయపడిపోయారు. అది విని శుంభాసురుడు ఎంతో కోపించాడు. వాడికి కోపం వచ్చింది. ఏంటి శబ్దాలతోనే మా సైన్యాన్ని భయపెట్టేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. వాడికి ఇంకా కోపం వచ్చింది. తర్వాత ఏమైంది? దురాత్మం తిష్టేతి వ్యాజహారాంబికా యదా తదా జయేత్యభిహితం దేవైరాకాశ సంస్థితైః. అలా కోపంగా మీదకు వస్తున్న ఆ శుంభాసురుని చూసి అమ్మవారు తిష్ట దురాత్మన్, హే దుష్టుడా ఆగు అని అరిచింది అమ్మవారు. తిష్ట అంతా నువ్వు ఆవేశంగా రావాల్సిన పని లేదు, ఇంకా కొద్ది క్షణాల్లోనే నీ సంహారం కూడా అయిపోతుంది అని చెప్పే విధంగా అమ్మవారు దురాత్మన్ తిష్టేతి వ్యాజహార అంబికాయద. ఎప్పుడైతే అమ్మవారు ఇట్లా పలికిందో, పెద్దగా కేకలు పెట్టి అరిచిందో, ఆ మాటలు విని అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలు అమ్మవారికి జయ జయధ్వానాలు చేశారు. జయ బలో చండికామాతకు జై. వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా శుంభ నిశుంభాసుర సంహారం అనేది దగ్గరికి వచ్చింది అని అర్థమైపోయింది. అమ్మవారు కోపాన్ని ఆవహించుకుని తనలో తాను వాళ్ళని సంహారం చేయటానికి సిద్ధమవుతోంది అనే విషయం దేవతలకు అర్థమై తదా జయేత్యభిహితం
దేవైరాకాశ సంస్థితై. ఆకాశంలో ఉన్న దేవతలు అమ్మవారికి జయకారం పలికారు. తర్వాత ఏమైంది? శుంభేనాగత్య యా శక్తి ముక్తా జ్వాలాతి భీషణ ఆయాంతి వహ్నికూటాభా సానిరస్తా మహోల్కయా సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాత నిస్వనో ఘోరో జితవానవనీపతే శుంభముక్తాంఛరాన్ దేవి శుంభస్తత్ప్రహితాంఛరాన్ చిచ్ఛేదస్వశరైరుగ్రైః శతశోథ సహస్రశః. ఇలా శుంభాసురుడు సూటిగా అమ్మవారితో యుద్ధానికి దిగి తనతో సమానంగా ఉన్న ఒక ఉగ్రమైన శక్తిని అమ్మవారి వైపుకి విసిరాడు. యుద్ధం జరుగుతోంది కదా, ఒక శక్తి ఆయుధం, దాన్ని అమ్మవారి మీదకి ప్రయోగించాడు. అది తన మీద పడే లోపలే అమ్మవారు ఒక భీకరమైన మహోల్కను ప్రయోగించి దాన్ని పిండి చేసింది. ఆవిడ ఆయుధాలు ఏం ప్రయోగించాల, ఉల్కాపాతం అంటారే. ఉల్కాపాతం అంటే ఏమిటి? తోకచుక్క భీకరంగా ఆకాశం నుంచి పడుతుంది భూమి మీద, దాన్ని ఏమంటారు? ఉల్కాపాతానే, ఎంతో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో, మీటియర్. అది పైనుంచి పడితే భూమికి చాలా ప్రమాదం, పెద్ద గుంట అయిపోతుంది. అటువంటి ఆ మహోల్కని ఆవిడ సృష్టి చేసి ఒక ఆ అగ్నిని సృష్టి చేసి వాడి మీద ప్రయోగించి ఆ ఆయుధాన్ని ముక్కలు చేసింది, చల్లార్చి వేసింది. అది చూసి ఆ శుంభాసురుడు పెద్దగా సింహగర్జన చేశాడు. ఆ గర్జన 3 లోకాల మధ్య భాగాల్లోనూ వ్యాపించిపోయింది. ఓ రాజా, సురథ మహారాజా, అదే సమయంలో అమ్మవారి ప్రభావంతో ఆకాశం నుంచి విద్యుత్ యొక్క ఘోర శబ్దం పుట్టి ఆ శుంభాసురుడు యొక్క నాదాన్ని జయించింది. ఎప్పుడైతే వీడు సింహగర్జన చేశాడో అప్పుడు అమ్మవారి పరంగా ఆ ఆకాశంలో ఉండే మేఘాలు విద్యుధ్వని చేశాయి. ఒకసారి పిడుగుపాటు అంటారే, ఆ ప్రకారంగా పిడుగుపడ్డట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం వీడి శబ్దాన్ని గెలిచింది. అలా ఆ యుద్ధం జరుగుతోంది. ఆ తరువాత శుంభుడు 100ల కొద్దిగా ప్రయోగించిన బాణాల్ని అమ్మవారు ప్రయోగించిన బాణాల్ని ఆ శుంభాసురుడు తమ బాణాలతో 100లు 1000లుగా తునాతునకలు చేసుకున్నారు. తర్వాత ఏమైంది? తతస్సా చండికా క్రుద్ధా శూలేనాభిజఘానతం సతదాభిహతో భూమౌ మూర్ఛితో నిపపాతః తతో నిశుంభః సంప్రాప్య చేతనామాత్తకార్ముకః ఆజఘాన శరైర్దేవీం కాళీం కేసరిణం తథా పునశ్చ కృత్వా బాహూనాం అయుతం దరుజేశ్వరః చక్రాయుతేన ద్వితీయః ఛాదయామాస చండికా. అప్పుడు ఆ చండీ అమ్మవారు ఒక్కసారిగా కోపించి మండిపడి శూలం పట్టుకుని బలంగా వాణ్ణి కొట్టింది. ఆ దెబ్బను ఆ శుంభాసురుడు తట్టుకోలేక అక్కడే వెంటనే మూర్ఛపోయాడు. శుంభాసురుడు మూర్ఛపోయాడు. ఈలోగా మూర్ఛపోయిన నిశుంభాసురుడు కాస్త మేల్కొన్నాడు. వాడు చూశాడు ఇక్కడ ఏం జరుగుతోంది, మా అన్నయ్యతో యుద్ధం చేస్తూ మా అన్నయ్యను మూర్ఛపోయేలాగా కొట్టింది అని వాడికి కోపం వచ్చింది నిశుంభాసురుడికి. తను కూడా అప్పుడే లేచి వేగంగా ధనుస్సును పట్టుకుని బాణాలు ప్రయోగించి ఆ చాముండాదేవిని ఆమె వాహనాన్ని కూడా ఆ నిశుంభాసురుడు కొట్టాడు. అంతేకాకుండా ఆ నిశుంభాసురుడు తన మాయను చూపించి తన చేతుల్ని 10,000 చేతులుగా చేసుకున్నాడు. శుంభాసురుడు 8 చేతులైతే ఈ నిశుంభాసురుడు 10,000 చేతులుట. మాయా చేతులవి. అది రామాయణంలో రాముడి శిరస్సుని లక్ష్మణుడి శిరస్సుని మాయగా చూపించాడే ఎవరు? రావణాసురుడు. అలాగే మాయగా చూపించాడు 10,000 చేతుల్ని. అలా వేగంగా ఆ అన్ని చేతులతోనూ అమ్మవారి పైకి చక్రాది ఆయుధాల్ని ఒకేసారి విసిరేశాడు. 10,000 చేతులతో ఆయుధాలు వస్తే ఎలా ఉండాలి? అది ఎన్ని వైపుల నుంచి పడాలి అమ్మవారి మీద? అలా 10,000 చేతులతో 10,000 ఆయుధాల్ని ఒకేసారికి వాడు ప్రయోగించాడు. ఎవరు? నిశుంభాసురుడు. తర్వాత ఏం జరిగింది? తతో భగవతి క్రుద్ధా దుర్గా దుర్గార్తినాశిని చిచ్ఛేదతాని చక్రాణి స్పశరైః సాయకాంశ్చతాన్ తతో నిశుంభో వేగేన గదామాదాయ చండికాం అభ్యధావత వైహంతుం దైత్యసేనా సమావృతః తస్యాపతత ఏవాశు గదాం చిచ్ఛేద చండికా ఖడ్గేన శితధారేణ సచ శూలం సమాదరే. అందుకు ఆ దుర్గా అమ్మవారు దుర్గార్తి నాశిని,
అందరి దుర్గార్తి నాశిని, తీర్చలేని దుఃఖాన్ని తీర్చేటువంటి, నాశనం చేసేటువంటి దుర్గా అమ్మవారు. దుర్గార్తి నాశిని. ఎటువంటి కష్టమైనా సరే ఒకసారి దుర్గా అనుకుంటే పారిపోతుంది. మనం ముందే చెప్పుకున్నాం, దుర్గార్తి నాశిని. అటువంటి ఆ తల్లి దేవతల యొక్క భరించరాని బాధల్ని తొలగించేటువంటిది, షడ్గుణైశ్వర్య సంపద కలిగింది. అటువంటి ఆ దుర్గామాత ఆ నిశుంభాసురుడు ప్రయోగించిన చక్రాల్ని, బాణాల్ని తన బాణాలతో ముక్కలు చేసింది. అప్పుడు ఆ నిశుంభాసురుడు గదను పట్టుకుని ఎలాగైనా ఆ చండికామాతను సంహారం చేయాలి అనుకుని భావించాడు. రాక్షస సేనను వెంటబెట్టుకుని అమిత వేగంగా అమ్మవారికి ఎదురుగా పరిగెత్తుకుని వచ్చాడు నిశుంభాసురుడు. అలా ఆ నిశుంభాసురుడు పరుగుపెట్టి వస్తూ అమ్మవారి మీద ఒక గదను ప్రయోగించాడు. అప్పుడు ఆ చండికాదేవి పదునైన తన ఖడ్గంతో ఆ గదను మధ్యలోనే ముక్కలు చేసింది. తరువాత దాంతో ఆ నిశుంభాసురుడు నిరాయుధుడైపోయాడు. ఒకసారి వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ 10,000 ఆయుధాలు ప్రయోగించేశాడుగా, ఇంకా లేవు. అన్నీ ఒకేసారి సృష్టించేసుకున్నాడు, అయిపోయాయి. ఇంకా నిరాయుధుడైపోయాడు. వెంటనే తేరుకుని అక్కడే పక్కనే ఉన్న ఒక శూలాన్ని పట్టుకున్నాడు. ఇంకా తన దగ్గర ఆయుధాలు లేవు, పక్కవాడి ఆయుధం తీసుకోవాల్సి వచ్చింది వాడికి. ఆ పరిస్థితి అట్లా అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? శూలహస్తం సమాయాంతం నిశుంభమరిమర్దనం హృది వివ్యాధ శూలేన వేగా విద్ధేన చండికా భిన్నస్య తస్య శూలేన హృదయా నిసృతోపలః మహాబలో మహావీర్యః తిష్ఠేతి పురుషో వదన్ తస్య నిష్క్రామతో దేవి ప్రహస్య స్వనవత్తతః శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తతో సా వపతద్భువి. ఆ నిశుంభాసురుడు సామాన్యుడా? దేవతల్ని బాధించేవాడు, దేవతల్ని కష్టపెట్టేవాడు. అలాంటి ఆ రాక్షసుడు శూలాన్ని పట్టుకుని మీదకు వస్తూ ఉండగా ఆ చండికాదేవి కూడా శూలాన్ని పట్టుకుని వేగంగా గాల్లో తిప్పింది. వాడు దగ్గరికి రాగానే వాడి గుండెల్లో తీవ్రంగా త్రిశూలంతో అమ్మవారు పొడిచింది. మహాయుద్ధంలో త్రిశూలంతో ఆ నిశుంభాసురుడి సంహారం జరుగుతోంది. అలా అమ్మవారు ఆ నిశుంభాసురుడి గుండె మీద శూలాన్ని గుచ్చగానే వాడి గుండె బద్దలైపోయింది. వెంటనే అందులో నుంచి మరొక పురుషుడు బయటకు వచ్చాడు. అమ్మవారు ఎప్పుడైతే శూలంతో సంహారం చేసిందో అప్పుడు నిశుంభాసురుడు అట్లాగే ఉన్నాడు, కానీ లోపల నుంచి ఎవరో మాయా నిశుంభాసురుడు మళ్ళీ బయటకు వచ్చాడు. విచిత్రం. వాడు కూడా చాలా పరాక్రమవంతుడు, బలశాలి. అతడు అమ్మవారిని చూసి అక్కడే నిలబడు అని అరుస్తూ ఉన్నాడు. అమ్మవారితో యుద్ధానికి దిగాడు. అమ్మవారు వాడి మాటలు విని బిగ్గరగా నవ్వి తన ఖడ్గంతో నిశుంభుడి హృదయం నుంచి పుట్టిన ఆ పురుషుడి తలను నరికేసింది, శిరశ్ఛేదం చేసేసింది. వెంటనే వాడు మరణించి నేల మీద పడిపోయాడు. నిశుంభాసురుడు పోయాడు, మాయా నిశుంభాసురుడు కూడా పోయాడు. జై బోలో చండికామాతకు జై. ఇది మామూలు ఏదో సృష్టించిన శంఖనాదం. అమ్మవారి శంఖనాదం ఎట్లా ఉంటుంది చూడండి. ఇది శంఖనాదం ఎట్లా ఉంది. ఏది నాయనా? ఎక్కడో కష్టపడి లోపల నుంచి వస్తాయి. అమ్మవారి శంఖనాదం ఎట్లా? ఇది కూడా బాగానే ఉంది, కానీ అది ఎట్లా ఉంటుంది చూడండి అమ్మవారి శంఖనాదం. అట్లా భీకరంగా శంఖనాదం చేసింది అమ్మవారు. తరువాత తతసింహశ్చ ఖాదోగ్ర దంష్ట్రాక్షుణ్ణ శిరోధరాన్ అసురాంస్తాంస్తథా కాళీ శివదూతి తథా పరాన్ కౌమ. కేచిద్వినేషురసురాః కేచిన్నష్టా మహాహవాత్ భక్షితాశ్చాపరే కాళీ శివదూతి మృగాధిపైః. తరువాత ఆ అమ్మవారి వాహనమైనటువంటి ఆ సింహం కూడా యుద్ధ రంగంలో విజృంభించింది. ఇక అమ్మవారిని శ్రమ పెట్టకూడదు, మనం యుద్ధం చేయాలి అనుకుంది. సింహానికి ఉత్సాహం వస్తూ ఉంటుంది అమ్మవారిని చూసి, అది కూడా యుద్ధ రంగంలో దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సింహం కూడా మళ్ళీ యుద్ధానికి దిగింది. అది రాక్షసుల్ని, వారి తలల్ని భయంకరంగా చీల్చేస్తోంది. అలాగే కాళీ శివదూతి అనేటువంటి ఆ మాతలిద్దరూ కూడా
మిగిలిన రాక్షసుల్ని మింగేస్తున్నారు. ఈ రకంగా ఆ ఘోరమైన యుద్ధం జరుగుతోంది. యుద్ధభూమిలో కౌమారీ శక్తి ప్రయోగించిన శక్త్యాయుధానికి కొందరు రాక్షసులు ముక్కలు ముక్కలైపోయి మరణిస్తూ ఉన్నారు. మరికొందరు బ్రహ్మాణీ శక్తి చల్లిన మంత్రజలం యొక్క నీటి బిందువులతో వాటి యొక్క ప్రభావంతో మరణిస్తూ ఉన్నారు. ఆవిడ వేరే ఆయుధం లేదు, అందరి మీద నీళ్లు చల్లుకుంటూ పోతూ ఉంటుంది అంతే. వాళ్ళు కాలిపోతూ భస్మైపోతూ ఉంటారు. అది మంత్రపూతమైన జలం, అదే ఆయుధం, అదే ఆయుధంగా పనిచేస్తోంది అక్కడ. అట్లా ఇంద్రుడి ఆయుధం ఏమిటి? మహాభారతంలో చెప్పారుగా మనకి, నొరగనే వజ్రాయుధంగా చేసుకున్నాడు. ఆ నొరగని పట్టుకుని, తడి కాదు పొడి కాదు, అది నొరగ, దాన్ని పట్టుకుని వజ్రాయుధం చేసి దాంతోనే సంహారం చేసి. శక్తి వాళ్ళది, మంత్ర ప్రభావం, ఏది దొరికితే అది వాళ్ళకి. ఓ దర్భ తీసుకుని ఇట్లా మంత్రించి బ్రహ్మాస్త్రంగా వేలా రాముడు అటు ఇటు చూసి. అప్పుడేం ధనుర్బాణాలు లేవు ఆయన చేతిలో. ఒక కాకి వచ్చి సీతా అమ్మవారిని కష్టపెడుతోంది, వచ్చి గుచ్చుతోంది అమ్మవారి వక్షస్థలంలో, రక్తం కారుతోంది. రాముడు సీతా అమ్మవారి తొడ మీద పడుకున్నాడు. ఏంటో ఇక్కడ భుజాల దగ్గర ఏదో తడి తగిలినట్టుగా అయింది. చూస్తే సీతా అమ్మవారి నుంచి రక్తం కారుతోంది. కోపం వచ్చేసింది ఆయనకి. ఎవడ్రా 5 తలల పాముతో ఆడేది అని లేచాడు ఆయన. అంత కోపం రాముడికి ఎప్పుడు రాలా. తనని కొడితే కూడా సహిస్తాడు, సీతా అమ్మవారిని ఏదైనా చేస్తే మాత్రం శ్రీరాముడు సహించడు. ఎవర్రా అని లేచి వెనక ముందు ఆలోచించాలి. ఆ పక్కనే దర్భ ఉంటే పీకాడు, గడ్డి పుల్ల మంత్రించాడు, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎవరు ఈ కష్టపెట్టాడో సీతామాతని, ఆ వాడి మీద ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాను. అందుకనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది అప్పటి నుంచే వచ్చింది. ఆయన కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. తెలియదు ఆయన కాకి అని తెలియదు, ఎవడో రాక్షసుడు అనుకున్నాడు. తీరా చూస్తే ఇంద్రపుత్రుడు జయంతుడు అని 5వ పరీక్ష పెట్టడానికి వచ్చాడు. రాముడి యొక్క ప్రభావాన్ని, ప్రేమని సీతా అమ్మవారికి తెలపడానికి వచ్చాడు. ఎవరు? ఆ జయంతుడు. అది అక్కడ కథ. తర్వాత అమ్మవారే చెప్పింది, ఇది చాలా రహస్యమైన కథ, మా ఇద్దరి మధ్యలోనే దాగి ఉండే రహస్యమైన కథ, ఎవరికి తెలియదు ఇది. ఎవరైనా వింటే కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా. ఏమిటి, ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడా శ్రీరాముడు, అంత నిగ్రహం లేదా ఆయనకి అని మాట్లాడుకుంటారు కదా అని ఎవరితో చెప్పలే ఈవిడ. అది వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ సంబంధించిన ఒక కథ. అది సీతారాముల మధ్య ప్రేమకు సంబంధించిన ఒక కథ. అది బయట అక్కడ చెప్పుకునేది కాదు. అది అవన్నీ నర్మగర్భాలు అంటారు, అవన్నీ చాలా రహస్యమైన విషయాలు. కానీ ఆంజనేయ స్వామితో చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఆంజనేయ స్వామిని తన బిడ్డగా తాను భావించింది సీతా అమ్మవారు. ఆంజనేయ స్వామికి మాత్రమే చెప్పింది. అది విశేషం, ఎంత గొప్ప ఘట్టం అది. అలా ఆయన వేరే ఆయుధాలు ఏమి అక్కర్లా, మంత్రం, అటువంటి మంత్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మవారు కమండల జలం తీసుకుంది, మంత్రించి అందరి మీద చల్లుకుంటూ వెళ్తుంది. ఇంకేం ఆయుధాలు అక్కర్లా. మనం అనుకునేది ఊరికినే వీళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు కాబట్టి అమ్మవారు ఆయుధాలు ప్రయోగిస్తోంది. అవసరంలే. హుమ్ అంటే వాడు కాలిపోరా, ధూమ్రలోచనుడు, వాడు ధూమ్రలోచన, వాడి పేరు ధూమ్రలోచన వధ అని పేరు పెట్టి ఒక శ్లోకంలో లేపేశారు వాడిని. ఇదేంటి విచిత్రం, ఎంత పేరేమో ధూమ్రలోచన వధ అని పెద్దగా హెడ్డింగ్ పెట్టారు. మనం ఇంకా ఏమవుతుందో అనుకుంటా. అంటే వాడు వస్తుంటే హుమ్ అంది అమ్మవారు, కాలిపోయాడు వాడు. ఇదేంటిది ఇట్లా చేసింది అమ్మవారు. అంతే, ఒకని అదే మహాసింహం అనుకోలే మనం, అహంకారంతో ఒకరిని సంహారం చేయలే. అట్లా వాళ్ళు మంత్రశక్తితోనే అమ్మవారు రాక్షస సంహారం చేసేస్తుంది. అటువంటి కమండల జలంతో వాళ్ళని నశింపజేసింది అమ్మవారు. కొందరు రాక్షసులు మాహేశ్వరి శక్తి ప్రయోగించిన త్రిశూలానికి బలైపోయారు. మరికొందరు వారాహి శక్తి తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బలకి నుజ్జునుజ్జైపోయి భూమి మీద పడిపోయి మరణిస్తూ ఉన్నారు. వారాహి అంటే అది కూడా తొండమే. సంస్కృతంలో పొడుగ్గా ఉంటుంది కాబట్టి వరాహముఖం, దాన్ని కూడా తొండమనే పిలుస్తారు. దాంతో అమ్మవారు ఒకసారి అందరినీ విదిలించి పడేస్తోంది. అట్లా భీకరమైన యుద్ధం అక్కడ జరుగుతోంది. మరికొందరు రాక్షసులు వైష్ణవీ శక్తి ప్రయోగించిన చక్రాయుధంతోనూ, ఐంద్రీ శక్తి ప్రయోగించిన వజ్రాయుధంతోనూ ఖండాలుగా ఖండించబడి మరణిస్తూ ఉన్నారు. కొందరు రాక్షసులైతే ఈ మహాయుద్ధానికి ప్రాణాలే విడిచేశారు తట్టుకోలేక. మరికొందరు బుద్ధిహీనులు, అంగవికులు అయిపోయి పారిపోతున్నారు. వాళ్ళకి బుద్ధి పనిచేయట్లా, ఈ యుద్ధం చూసి బుద్ధి పాడైపోయింది వాళ్ళకి. కొంతమంది అంగవిహీనులుగా పారిపోతున్నారు, బతికుంటే చాలరా అని చెప్పి పారిపోతున్నారు. ఇంకొందరు రాక్షసులను కాళికాదేవి, శివదూతీదేవి, సింహము, ఈ ముగ్గురు కూడా మింగేశారు కొంతమందిని. అక్కడితో ఆ 9వ అధ్యాయం
పూర్తి అవుతుంది మనకి. జై బలో చండికామాతకు జై. అందరూ ఒకసారి లేచి నించుని ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ చేసుకుని భూమి స్పృశించి నమస్కారం చేసుకోండి. మహాసరస్వత్యై నమః, మహాసరస్వత్యై నమః, మహాసరస్వత్యై నమః, చండికాదేవ్యై నమః, కాళికాదేవ్యై నమః. తరువాత మనం శుంభవధ అనేటువంటి 10వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇంకా ఇక్కడ సంహార క్రియని అమ్మవారు సప్తశతిలో చాలించేటువంటి ఘట్టం. ఈ ఘట్టంతో శుంభ నిశుంభాసుర సంహారం అయిపోతుంది. దాంతో అమ్మవారు శాంతించి దేవతలందరి స్తోత్రాల్ని కూడా అమ్మవారు అందుకుంటుంది. అటువంటి ఘట్టం అది. ఆ 10వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అందరూ కూడా మనస్సులో ఆ అమ్మవారిని మహాసరస్వత్యై నమః, మహాకాళ్యై నమః, మహాలక్ష్మ్యై నమః, త్రిశక్తిస్వరూపిణ్యై నమః, చండికాదేవ్యై నమః అని ప్రార్థన చేసుకుంటూ ఋషిరువాచ ऋषिंहन्निहतं दृष्ट्वा भ्रातरं प्राणसंहितं हन्यमानं बलं चैव शुम्भः क्रुद्धो ब्रवीद्वचः बलाबलेपाद्दुष्टे त्वं मा दुर्गे गर्वमाहः अन्यासां बलमाश्रित्य युध्यसे याति मानिनी. ఎప్పుడైతే తన తమ్ముడైన నిశుంభాసురుడి సంహారం అయిపోయిందో అప్పుడు శుంభాసురుడు తీవ్రంగా కోపించాడు. తన తమ్ముణ్ణి, ఆ తమ్ముడి నుంచి పుట్టిన మాయా తమ్ముడిని కూడా సంహారం చేసింది ఆవిడ. ఇంకోటి వచ్చాడు లోపల నుంచి, వాడిని కూడా సంహారం చేసింది. అక్కడ మనం విశేషార్థం ఏమిటి, లోపల నుంచి మరొకడు వచ్చాడు, వాడు అహంకారం. లోపల ప్రతి ఒక్కళ్ళలోనూ బయటికి కనిపించే రూపం, లోపల ఒక అహంకార రూపం, రెండు ఉంటాయిగా. బయటికి కనిపించే రూపంలో తెలియదు, లోపల ఉండే ఆ అహంకార పురుషుని కూడా ఆవిడ సంహారం చేసేసింది. అదే అక్కడ ఉండేటువంటి రహస్యం. ఇంకా అనేక అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ. అలా ఆ శుంభాసురుడు నిశుంభాసురుడి సంహారాన్ని చూసి, ప్రాణంతో సమానమైన ఆ సోదరుడి సంహారాన్ని చూసి, మరణించటాన్ని చూసి, రాక్షస సైన్యమంతా కూడా హతమారిపోవటాన్ని కూడా చూసి ఆ శుంభాసురుడు కోపించి అమ్మవారితో ఒక మాట అన్నాడు. ఏమిటా మాట అంటే చెప్తున్నాడు, బలావలేపా దుష్టేత్వం. నువ్వు బలాన్ని చూసుకుని చాలా గర్విస్తున్నావు, ఏదో చాలా నేను బలవంతురాలు అని అనుకుంటున్నావు, దుష్టురాలు వినువు. అదే అమ్మవారిని శుంభాసురుడు తిడుతున్నాడు. అంటే ఇంకా ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తారు, ఇంకా మాటలు అంతే. ఏదో మొరిగే కుక్క కరవదు అన్నట్టుగా, కరిచే కుక్క మొరవదు అన్నట్టుగా శుంభాసురుడు ఇంకా మొరగటానికి దిగాడంతే. ఇంకా కరవటం లేదు వాడి దగ్గర, ఇంకా మొరగటానికి దిగాడంతే. ఏం చేస్తాడు? అందుకనే అమ్మవారిని బలావలేపా దుష్టేత్వం, దుష్టురాల నువ్వు ఇతర స్త్రీల సహకారంతో, అంటే వాళ్ళందరూ మాతృకాగణం అంతా చుట్టూ ఉన్నారుగా, వాళ్ళందరూ సహాయం చేస్తూ ఉంటే వాళ్ళ బలాన్ని చూసుకుని, వాళ్ళ సహాయాన్ని తీసుకుని నువ్వేదో నా బలమే అనుకుంటూ గర్విస్తున్నావే అని శుంభాసురుడు అమ్మవారిని దెప్పిపడవటం, మాటలతో కష్టపెట్టడం. అలా అది ఒక టెక్నిక్, అది నా పద్ధతి. ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతే అది క్రికెట్ మ్యాచ్లో పక్క నుంచి అక్కర్లేని మాటలు అంటూ ఉంటారట. కొన్ని దేశాలు దాంట్లో ఎక్స్పర్ట్లు ఉన్నారు. మనం కాదు, మన భారతదేశంలో బ్రహ్మాండంగా ఆడతారు అందరూ కూడా. వీళ్ళకి ఎవరికి తిట్టుకోవాల్సిన పని లేదు, బాగా ఆడేవాళ్ళే ఉన్నారు మన దేశంలో. కొంతమంది కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు అక్కర్లేకుండా దాని ఏదో స్లెడ్జింగ్ అంటారు. అంటే ఇంకేం చేస్తారు, తప్పదు. వాళ్ళని పర్సనల్గా కూడా తీసుకుని తిడతారు. అంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళు ఎప్పుడో ఏదో ఎక్కడో విన్నది అవన్నీ కూడా చేసి తిడుతూ ఉంటారట. ఎందుకంటే వీళ్ళు ఆ కుంగిపోయి ఆ దుఃఖంలో అయ్యో ఏమిటి ఇవన్నీ చెప్తున్నారే అని అనుకుని వీళ్ళ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ దెబ్బతినాలి అని. అదే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు రాక్షసులు. వాళ్ళలో ప్రత్యేకంగా శుంభాసురుడు ఆ అమ్మవారిని బలావలేపా దుష్టేత్వం ఇవన్నీ అక్కడి నుంచి ప్రారంభమైనవే. ఇవన్నీ చూసారా, ఆటలు ఆటగా ఆడాలి, యుద్ధంగా చేయాలి కదా. అభిమన్యుడి మీద యుద్ధం చేసినట్టుగా చేస్తే ఎట్లా, తప్పు కదా అది. మా దుర్గే గర్వమావహ, దుర్గే అంటున్నాడు, పక్కనే దుష్టే అంటున్నాడు. వాడికి అర్థమైందా, అర్థం కాలేదా? తల్లితత్వం తెలిసి తెలియని స్థితిలో ఉన్నాడా ఏమో మనకి.
దుష్టే అంటున్నాడు, దుర్గే అంటున్నాడు. దుష్టేనా దుర్గేనా ఏదో ఒకటి తేల్చుకో అని చెప్పాలి ముందు వాడికి. ఏదో ఒకటి దుష్టే అయితే దుర్గే కాదు, దుర్గే అయితే దుష్టే కాదు. బలావలేపా దుష్టేత్వం మా దుర్గే. దుర్గే అనేసాడు వాడు. ఒకసారి వాడి నోట్లో దుర్గా వచ్చేసింది ఆ అమ్మవారి విషయంలో. అయిపోయింది. ఇది దత్తాత్రేయ స్వామిని అనఘస్వామి అని పిలవంగానే ఆయన అనుగ్రహించినట్టుగా, అనఘామాతని అనఘా అని ఒకసారి పిలవంగానే ఆ తల్లి అనుగ్రహించినట్టుగా మనం చెప్పుకున్నాక మార్కండేయ పురాణంలోనే. అలా ఒకసారి దుర్గా అనేసాడుగా, ఇంకా వాడి నోరు శుద్ధం అయిపోయింది. దుర్గా అనే మాట ఆ మనస్సు నుంచి వచ్చింది కాబట్టి యద్ధి మనసా ధ్యాయతి తద్వాచా వదతి. మనస్సులో అనుకుందే మాటలో వస్తుంది కాబట్టి మనస్సులో కూడా వాడికి దుర్గా అనే నామం ఉంది కాబట్టి మనస్సు శుద్ధమైంది. ఇంకేం చేయాలి? వాడిని పూర్తిగా శుద్ధం చేయాలి. అంటే ఏమిటి? సంహారం చేయాలంతే. దానికి సమయం దగ్గరికి వచ్చింది. అమ్మవారి ప్రణాళిక ఇట్లా. అందుకనే అంత యుద్ధం చేసింది ఆవిడ. మా దుర్గే దుర్గమావహ. ఇది గర్వమావహ. గర్వించొద్దు, అంత గర్వించాల్సిన పని లేదు. నీకు బాగా పొగరుగా ఉన్నట్టుగా ఉంది, అందుకే నువ్వు ఇతర శక్తుల సహాయం తీసుకుని వారిపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు అని అమ్మవారిని ఎగతాళి చేయటం. అది ఎగతాళి చేశాడు. చేస్తే తర్వాత అమ్మవారు అక్కడ అద్భుతమైన తన రహస్యాన్ని, అసలు ఏమిటి రే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, నువ్వు ఏం చూస్తున్నావు, ఏం తెలుసుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు అమ్మవారు చెప్తోంది. దేవ్యువా తతః సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యా దేవ్యాస్తనౌ జగ్ముః ఏకైవాసీత్ తదాంబికా. అరే దుష్టుడా, నన్ను దుష్ట అంటున్నావు, పోన్లే దుర్గా అని కూడా అన్నావు సరే. కాకపోతే నీ దుష్టత్వంతో, తెలుసుకోలేని తనంతో నువ్వు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. ఓ దుష్టుడా, ఈ ప్రపంచంలో నేను తప్ప ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కతినే కదా ప్రపంచంలో ఉన్నది. ఏకైవాహం జగత్యత్ర. ఆహా, మొత్తం వేదాంత సిద్ధాంతం అంతా ఒక మాటలో చెప్పేసింది ఆ తల్లి. దీనికి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. నేనైనా కోలైదత్త తర్వాత ఒకసారి దీని గురించి చెప్తాడు, చెప్పించుకోవాలి. ఇది మన సప్తశతి అంతా అయిన తర్వాత. వేదాంతం కదా వాళ్ళ సబ్జెక్టు కాబట్టి వాళ్ళదే, మనందరిది వేదాంతమే. అట్లాగే ఏకైవాహం జగత్యత్ర ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఆ తత్వాన్ని అమ్మ ఒక మాటలో చెప్పేసింది. ఏకైవాహం జగత్యత్ర. ఈ జగత్తులో నేను తప్ప, నేను ఒక్కతిని తప్ప వేరే ఏముందిరా? నేను కాందేముంది ప్రపంచంలో? నాలో లేనిదేముంది? నేను లేనిదేముంది ప్రపంచంలో? ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపరా. నాకన్నా రెండవది ఏముంది ప్రపంచంలో చూపి? ద్వితీయా కామమాపరా. అపరమైన, నాకన్నా వేరైన రెండవ వస్తువు ప్రపంచంలో ఏదైనా ఉంటే చూపి. సాధ్యమే లేదు. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు కాబట్టి నా మీద యుద్ధానికి వచ్చావు. ఈ మాట చెప్తూ ఉంటే అమ్మవారు కొద్దిగా మనస్సు పెట్టి కనుక విని ఉంటే శుంభాసురుడు పాదాల మీద పడిపోయేవాడు. అమ్మా నిజమే కదా, చదువుకున్నవాడే, వీళ్ళందరూ స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి కూడా వెళ్ళిన వాళ్ళే. కానీ ఏదో ఏమైపోతుందో బుద్ధి పాడైపోతుంది అంత. అలాగే వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. అందుకనే చదువు వేరే, అనుభవం వేరే. చదివితే సరిపోదు కదా, ఆ చదువు అనేది అనుభవానికి రావాలిగా. జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం అని చెప్పుకోవాలా మనం. విజ్ఞాన విరాగాలతో వచ్చిన జ్ఞానం కావాలి. ఊరికే జ్ఞానం అయితే ఎట్లా? పుస్తక జ్ఞానం అన్నట్టుగా ఆ పుస్తక జ్ఞానమే ఉంది వాడికి, అంతే. అది కూడా ఉందో లేదో తెలియదు. మరి వాడు ఎక్కడ చదివాడో సర్టిఫికేట్ తెలియదు మనకి. దొంగ సర్టిఫికేట్ ఏమైనా ప్రింట్ చేయించుకున్నాడేమో తెలియదు మనకి. ఉండొచ్చు, శుంభాసురుడు కదా, యూనివర్సిటీ వాళ్ళని కత్తిపెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకుని ఉండొచ్చు శుంభాసురుడు. అయితే చదువులకి అటెండ్ అవ్వకుండా, క్లాసికల్ అటెండ్ అవ్వకుండా, నాకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే చంపేస్తాను గురువుల్ని భయపెట్టి సర్టిఫికేట్ తీసుకుని ఉండొచ్చు. నిజంగా వాడు గురువుల దగ్గరికి వెళ్ళుంటే తల్లితత్వం చెప్పేవాళ్ళు. వాళ్ళు తల్లితత్వం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వాడికి. విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వినలా, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ అమ్మవారు గుర్తు చేస్తోంది. అరే ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర పశ్యైతా దుష్టమయ్యేవ విశంత్యో మద్ విభూతయ.
ఏది వీళ్ళని చూసుకుని నేను గర్విస్తున్నానా? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమ వీళ్ళంతా నా పిల్లలరా, నా హృదయం నుంచే పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, నా నుంచి వచ్చిన విభూతులు వీళ్ళు. వీళ్ళని చూసి గర్వించాల్సిన పనే నాకు? అయ్యో, ఎట్లా మాట్లాడుతున్నాను? ఎందుకనే పశ్యైత దుష్టమయ్యేవా ఏతాహ పశ్య, వీళ్ళందరినీ చూడు, నాలోనే కలిసిపోతున్నారు. నా నుంచే వచ్చిన వాళ్ళు నాలోనే కలిసిపోతున్నారు. విశంత్య మద్విభూతయ, అమ్మవారు అట్లా చెప్తోందో లేదో ఈలోగా ఆ శక్తులందరూ కూడా అమ్మవారిలో కలిసిపోతున్నారు. దేవీ శక్తుల దళతున్ సచిదానందను గొలతున్, నిన్న పాడుకోలే మనం. ఆ దేవీ శక్తులు, అమ్మవారి శక్తులు అవన్నీ కూడా అందరూ కూడా ఆ అమ్మవారిలో మళ్ళీ కలిసిపోయారు. ఇది విభూతి యోగంలో పరమాత్మ చెప్పలా, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన, ఎందుకు ఇవన్నీ ఈ విభూతులన్నీ చూసుకుని ఏం చేయాలి? ఇది అబ్బా అది గొప్పది, ఇది గొప్పది అన్నిటినీ నువ్వు కీర్తిస్తూ అసలు చూడాల్సిందేదో ఒకటి చూస్తే సరిపోదా? అథవా బహునైతేన, ఎందుకు ఈ పట్టి అంతా? నేనైనా ఎందుకు చెప్పాలి, నువ్వైనా ఎందుకు వినాలి? అథవా బహునైతేన కిం జ్ఞాతేన. చాలా శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి విభూతి యోగంలో? చాలా ఉన్నాయా? సుమారుగా ఉన్నాయి. అన్ని వరుస పెట్టి శ్లోకాలు, ఆ శ్లోకాల్లో విభూతులు 42 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో సుమారుగా ఆయన ఒక 38 శ్లోకాల్లో విభూతులు చెప్పాడు వరుసగా. ఇంకా అర్జున ప్రశ్న ఇవన్నీ ఉన్నాయి కదా మొదట్లో, చివరి శ్లోకం అన్నీ విడిచిపెడితే సుమారుగా 37-38 శ్లోకాల్లో విభూతులే చెప్పాడు వరుసగా. ఇన్ని విభూతులు ఇవన్నీ చెప్పుకుని విని ఏంటిదంతా ప్రయోజనం ఏమి? అందుకనే ఒకటి మాత్రం తెలుసుకో, ఏకాంశైన స్థితో జగత్. ఇదంతా ఒక నా అంశ, పాదోస్య విశ్వాభూతాని అన్నట్టుగా. ఇదంతా ఆయన ఒక పాదం, ఆయన త్రిపాద్, 3 పాదాలు ఉంటాయి ఆయనకి. ఇది త్రివిక్రమావతారంలో ఇదంతా ఆయన ఒక పాదం. నువ్వు చూసేదంతా ఒక పాదం, గయాపాదం అన్నట్టుగా, విష్ణుపాదం అన్నట్టుగా నువ్వు చూసేదంతా ఒక పాదం. అంతే, మనసులో అట్లా పెట్టుకో. నువ్వు చూసే విభూతులు, నువ్వు చూసే ఆశ్చర్యకరమైన ఘట్టాలు, నువ్వు చూసే ఇది చమత్కారాలు అన్నీ ఆ అమ్మవారి యొక్క ఒక పాదం అంతే. అందుకనే చూసుకో, పశ్యైత దుష్టమయ్యేవ విశంత్య మద్విభూతయ. నాలోనే వీళ్ళందరూ నా విభూతులు, నాలోనే కలిసిపోతున్నారు. ఇంకా వేరే అని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఏదో వీళ్ళ సహాయం చూసుకుని నేనేదో గర్విస్తున్నానని ఎందుకు అనుకుంటావు అని అంత డీటెయిల్డ్గా చెప్పింది అమ్మవారు, అర్థమయ్యేలాగా విస్తారంగా చెప్పింది. ఇలా నువ్వు అనుకోవాలి, కానీ నేను వీళ్ళని చూసి గర్విస్తానా అని అమ్మవారు అని. తతస్సమస్తాస్తాదేవ్య, వాళ్ళందరూ కూడా, ఆ దేవతలందరూ కూడా బ్రహ్మాణి ప్రముఖ లయం, బ్రహ్మాణి ప్రారంభించి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి వీళ్ళందరూ కూడా ఆ పుట్టుకొచ్చిన నారసింహి శక్తితో సహా వీళ్ళందరూ అమ్మవారిలోనే లయించిపోయారు. కలిసిపోవటం కాదు, వెనక్కి వెళ్ళి దాక్కోవటం కాదు. డ్యాన్సుల్లో దాక్కుంటారు, వెనకాల మళ్ళీ వచ్చేస్తారు వెనక్కి. ముందు ఒక అమ్మవారే ఉంటారు, వెనకాల 10 మంది అమ్మవార్లు ఉంటారు. వాళ్ళందరూ అప్పుడప్పుడు చేతులు ఇట్లా బయట పెడతారు. అబ్బా అమ్మవారికి ఎన్ని చేతులు, అట్లా కాదు, అమ్మవార్లు కలిసిపోయారు వాళ్ళంతా కూడా. లయం బ్రహ్మాణి ప్రముఖ లయం తస్యా దేవ్యా తనౌ జగ్ముహు లయం జగ్ముహు. కలిసిపోయారు వాళ్ళందరూ కూడా నా తల్లిలో, లయం జగ్ముహు, ఆ అమ్మవారి శరీరంలో చూస్తూ ఉన్నప్పుడే కలిసిపోయారు. అలాగే ఏకైవాసీత్ తదాంబిక, అప్పుడు అమ్మవారు ఒక్కతే ఉంది. ఏకైవాసీత్ తదాంబిక. సింహం గురించి ఏదైనా మాట్లాడుంటే సింహాన్ని కూడా కలిపేసుకునేది, చూసుకోని అంటే మళ్ళా సింహం గురించి పెద్దగా పట్టించుకోలే. కాబట్టి అప్పుడు అమ్మవారు సింహవాహినిగా ఒక్కతే దర్శనం ఇచ్చింది. జై బలో కాళీమాతకు జై. కాలంలో అంతా కలిసిపోతుందిగా, ఆవిడ కాలస్వరూపిణి మహాచండి. అట్లా తర్వాత దేవ్యువాచ అహం విభూత్యా బహుభిః ఇహ రూపైర్యదా స్థితా తత్సంహృతం మయైకైవ తిష్ఠామ్యాజౌ స్థిరో భవ. ఓ రాక్షస శుంభాసుర, నేను ఎన్నో రూపాలని ధరించి ఇంతవరకు యుద్ధం చేశాను కదా, అవన్నీ నా రూపాలే అని అర్థమైందిగా నీకు. నీలాగా వీళ్ళందరినీ తెచ్చుకోలేదుగా నేను ఎక్కడి నుంచో బాడికి, వీళ్ళందరూ నా నుంచి వచ్చిన వాళ్ళే. అలా నా నుంచి వచ్చిన వాళ్ళే యుద్ధం చేశారు ఇప్పటి వరకు అని చెప్పకుండా ఆవిడ ఎన్నో రూపాలని ధరించి యుద్ధం చేశా, ఎందుకంటే వాళ్ళు నాలోనే కలిసిపోయారుగా. కాబట్టి ఎన్నో రూపాలని ధరించి ఇప్పటివరకు యుద్ధం చేశాను కదా, అలా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇదిగో ఇప్పుడు వాటన్నిటినీ ఉపసంహరించేశాను.
ఏ రూపం లేదు. ఇప్పుడు నేను ఒక్కతినే ఉన్నా, చూసుకో మరి. ఇదే కదా నువ్వు కోరుకున్నావు. నువ్వు ఒక్కతివే అంటే నేను యుద్ధం చేస్తాను. పిల్లలు ఆడలేక చీటింగ్ అంటారు. దిస్ ఈజ్ చీటింగ్ అని. అలాగే వీడు కూడా యుద్ధం చేయలేక చీటింగ్ అన్నాడు. అయితే చూసుకోరా చీటింగ్. ఆవిడ అందరినీ కలిపేసుకుంది. ఏదో పిల్లలతో ఆడుకున్నట్టుగా ఆడుకుంటుంది ఆవిడ. ఏమి ఆవిడకి అంతేగా. మనకి శుంభాసురుడు వాడు వీడు అని పెద్దగా, అమ్మకి అందరూ పిల్లలే, అందరినీ కలిపేసుకోవటమేగా ఆవిడకి. అంతే. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కలుపుకుంటుంది అంతే. కొందరిని చేత్తో పీకుతుంది తల్లి మాట వింటే, కొందరిని చీపురుతో పీకుతుంది. మాట వినకపోతే చీపురుతో పీకుతుంది. రెండు పీకాల్సిందే కదా. ఇద్దరు పిల్లలే. చెంపదెబ్బ తినేవాడు పిల్లవాడే, చీపురు దెబ్బ తినేవాడు పిల్లవాడే కదా. కాబట్టి ఆ తల్లికి అందరూ పిల్లలే, ఏముంది దాంట్లో. అలా ఆ తల్లి అప్పుడు చూసుకోరా ఈ ప్రకారంగా అందరినీ ఉపసంహరించేశాను. యుద్ధభూమిలో నేను ఒక్కతినే ఉన్నాను. ఇక యుద్ధానికి సిద్ధంగా, ఇదేగా కోరుకున్నావు, యుద్ధం చేయి అని ఆ తల్లి మాట, అది ఆ అమ్మవారి మాట. తర్వాత ఋషిరువాచ नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे లాగే నహీ. ఆ తల్లికి ఆ శుంభాసురుడికి జరిగిన యుద్ధాన్ని ఆ మహర్షి ఇలా వర్ణించి చెప్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే అమ్మవారికి ఆ శుంభాసురుడికి కూడా ఘోర సంగ్రామం జరిగింది. వాడికి ఇంకా కోపం వచ్చి యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ యుద్ధాన్ని దేవతలు రాక్షసులు కూడా చాలా ఉత్కంఠతతో చూస్తున్నారు. అబ్బా ఎలా ఉంటుందో యుద్ధం అని. ఇంకెవరు లేరు. ఆ శుంభాసురుడు, వాడి కొంతమంది సైన్యం, అమ్మవారు. ఇక్కడ ఈ తీవ్రమైన ఘోరమైన యుద్ధం జరుగుతోంది. వారిద్దరికీ మధ్య మరొకసారి బాణవర్షంతోనూ పదునైన శస్త్రాలతోనూ ఘోరమైన అస్త్రాలతోనూ లోకాలన్నిటికీ భయం కలిగించేలాగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అంబికాదేవి ఆ రాక్షస రాజుపై 100 కొద్ది దివ్యాస్త్రాల్ని ప్రయోగించింది. వాటిని భగ్నం చేయాలి అని ఆ శుంభాసురుడు యోగ్యమైన బాణాల్ని ప్రయోగించి అన్నిటినీ కూడా ధ్వంసం చేసేసాడు. వాడు చాలా బలవంతుడే. అమ్మవారు ప్రయోగించిన అస్త్రాల్ని కూడా ధ్వంసం చేస్తున్నాడు. అలాగే ఆ శుంభాసురుడు ప్రయోగించిన దివ్యాస్త్రాల్ని పరమేశ్వరి అయిన ఆ అమ్మవారు హుంకారం చేయటం మొదలైన రకరకాల చేష్టలతో ఎంతో అనాయాసంగా తిప్పికొట్టింది, వ్యర్థం చేసేసింది. ఆ తరువాత ఆ శుంభాసురుడు 100 కొద్ది బాణాలు ప్రయోగించి అమ్మవారిని కప్పేశాడు. దానికి అమ్మవారు బాగా కోపించి బాణాలు ప్రయోగించి వాడి ధనుస్సునే విరిచేసింది. ఇదే అమ్మలు 10లో తీసిన కొద్దీ వస్తున్నాయి బాణాలు, అందుకనే ధనస్సునే ఆ అమ్మవారు విరిచిపడేసింది. అలా
తన విల్లు విరిగిపోవడంతో ఆ దైత్యేంద్రుడు వేగంగా శక్తి ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే అమ్మవారు చక్రాయుధాన్ని ప్రయోగించి వాడి చేతిలోని ఆ ఆయుధాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసింది. అది చూసి ఆ రాక్షస చక్రవర్తి అయిన శుంభాసురుడు ఒక చేతిలో కత్తిని మరొక చేతిలో డాలు తీసుకున్నాడు. ఆ డాలుపై లెక్కలేనన్ని చంద్రరేఖల బొమ్మలున్నాయి. పదునైన చంద్రరేఖలు ఎన్నో ఉన్నాయి. ముందే చెప్పుకున్నాం కదా మనం, ఆ అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి డాల్ అది ఎట్లా ఉంటుంది అని. అది సూర్యకిరణాలు పడి ప్రకాశిస్తోంది. భానుమత్, చంద్రకిరణాలు సూర్యకిరణాలు కలిసి ఉన్నట్టుగా ఆ భీకరంగా ఆ డాలు ఉంది. అలాంటి ఆ డాలును పట్టుకుని శుంభాసురుడు అమ్మవారికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. శుంభుడు అలా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారిపై కత్తి దూశాడు. అయితే వాడు దగ్గరకు వచ్చే లోపలే ఆ చండికాదేవి సూర్యుడిలా ధగధగా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ చేతిలోని కత్తిని డాల్ను కూడా వింటి నుంచి విడిచిన బాణాలతో ముక్కలు చేసేసింది. వాడి చేతిలో ఉండే ఖడ్గము, చేతిలో ఉండే డాలు కూడా అమ్మవారు ప్రయోగించిన బాణాలతో ముక్కలైపోయింది. తరువాత ఇక అమ్మవారు వాణ్ణి ఉపేక్షించకూడదు అని చెప్పి విజృంభించింది. ఇక సమయం దగ్గరికి వచ్చింది అని అమ్మవారి మనస్సులో అనుకుంది. శుంభాసురుడు తేరుకునే లోపలే ఆ చండికాదేవి బాణాలని విడిచిపెట్టి ఆ శుంభాసురుడు యొక్క గుర్రాల్ని, ఆ రథానికి ఉండే గుర్రాల్ని సంహారం చేసేసింది. సారథిని కూడా సంహరించేసింది. అంతకుముందే అతడి విల్లు ఎలాగూ విరిచేసింది అని మనం చెప్పుకున్నాం కదా. అలా శుంభాసురుడు రణభూమిలో ధనుస్సును, రథాన్ని, గుర్రాల్ని కూడా పోగొట్టుకుని ఒంటరివాడైపోయాడు. తరువాత శుంభాసురుడు ఘోరమైన ముద్గరాన్ని తీసుకుని అమ్మవారిని చంపాలి అని ప్రయత్నించాడు. అమ్మవారు వాడి ఉద్యమాన్ని గ్రహించి పదునైన బాణాలు ప్రయోగించి ఆ ముద్గరాన్ని కూడా ఖండఖండాలుగా నరికేసింది. అలా నిరాయుధుడై ఉన్నా కూడా ఆ శుంభాసురుడు వెనక్కు ఏమాత్రమూ తగ్గటం లేదు. తన పిడికిల్ని బిగించి చేయి పైకెత్తి ఆమె వైపు వేగంగా పరిగెత్తుకుని వస్తున్నాడు. అంటే పిడికిలతోనే అమ్మవారిని కొట్టాలి అని చెప్పి సంకల్పం వాడిది. అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఆమె హృదయం మీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. అమ్మవారి హృదయం మీద వాడు పిడికిలతో కొట్టాడు ఆ శుంభాసురుడు. వాడి గుర్తుకు అమ్మవారు వెనక్కు తోలలేదు, నొప్పితో బాధపడలేదు, వాడిపై కోపించింది. అది అంత రాక్షసుడు కొట్టినా కూడా అమ్మవారికి ఒక చీమ కొట్టినట్టుగా కూడా లేదు. అది ప్రత్యేకంగా చెప్పారు అక్కడ. వెంటనే ఆ అంబికాదేవి కదిలి వాడి రొమ్ము మీద తన అరచేతితో గట్టిగా కొట్టింది. వాడు ఆయుధం పట్టుకోలేదు కాబట్టి అమ్మవారు కూడా ఆయుధం లేకుండానే వాడిని తన అరచేతితో కొట్టింది. ముందు మహిషాసురుడికి పాదస్పర్శ, ఇప్పుడు వీడికి కరస్పర్శ. ఈ ఇద్దరు రాక్షసులు ఏం అదృష్టం చేసుకున్నారో తెలియదు మరి. అలా ఆ కరాఘాతంతో వాడిని కొట్టింది అమ్మవారు. ఆ దెబ్బతో వాడు తూలాడు, నొప్పితో బాధపడ్డాడు, గిరగిరా తిరిగి నేల మీద పడిపోయాడు. తర్వాత ఏం జరిగింది? సదైత్యరాజ సహసా పునరేవ తథోత్థితః ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైః దేవీం గగనమాస్థితః తత్రాపి సా నిరాధార యుయుధే తేన చండికా. ఆ విధంగా ఆ యుద్ధంలో అమ్మవారి చేతి దెబ్బకి కింద పడినటువంటి ఆ శుంభాసురుడు ఎంత వేగంగా పడ్డాడో మళ్ళీ అంతే వేగంగా పైకి లేచాడు. వాడు చాలా పరాక్రమవంతుడు. అందుకని అటువంటి వాడిని సంహారం చేయడానికి అమ్మవారి దిగాల్సి వచ్చింది రణరంగంలో. అలా అంతే వేగంగా పైకి లేచాడు. ఒక ఉదుటున అమ్మవారిని గట్టిగా ఒడిసి పట్టేసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు వాడు. అమ్మవారిని పట్టుకుని ఎంత బలం వాడికి! అమ్మవారినే పట్టుకుని ఆకాశంలోకి ఎగరాలి అంటే ఎంత శక్తి ఉండాలి వాడికి! ఎగిరాడు. దీన్ని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏమవుతుందో ఏమవుతుందో అని. ఆకాశంలో యుద్ధం, అక్కడ అమ్మవారు కూడా. అయినా కూడా చండికాదేవి ఆకాశంలో నిరాధారంగా నిలబడి వాడితో యుద్ధం చేస్తోంది. తత్రాపి సా నిరాధార. ఈ నిరాధార అనేది మనకి లలితా సహస్రనామంలో వస్తుంది నామం. నిరాధార నిరాకుల. ఇక్కడ నిరాధార అంటే ఆవిడికి ఏ ఆధారంతోనూ పని లేదు, అన్నీ కూడా ఆవిడ మీద ఆధారపడి జీవించేవే, అంతే కదా. నిరాధార అంటే అర్థం అది. ఆవిడికి ఏ ఆధారం అక్కర్లా, ఆవిడికి ఆధారం ఇచ్చేదే, అన్నిటికీ ఆధారం ఇచ్చేది ఆవిడే. ఆవిడికి ఎవరు ఆధారం ఇస్తారు? అటువంటి ఆధారం ఎక్కడ ఉంది ప్రపంచంలో? కాబట్టి ఆవిడ నిరాధార. తత్రాపి సా నిరాధార. ఆకాశంలో కూడా ఆవిడ నిరాధార. అన్నిటికీ ఆకాశము ఆధారంగా ఉంది, కానీ ఆ తల్లికి మాత్రం ఆకాశం కూడా ఆధారం కాదు. ఆకాశానికే ఆవిడ ఆధారం. ఎందుకు? ఆత్మన ఆకాశ సంభూత. ఎక్కడి నుంచి పుట్టింది ఆకాశం? పరమాత్మ నుంచే పుట్టింది.
ఆ తల్లి పరమాత్మ స్వరూపిణియే కదా. అందుకనే తత్రాపి సా నిరాధార, ఆ ఆకాశంలో కూడా ఆవిడ నిరాధారగా ఉండి నిలబడి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తోంది. తరువాత నియుద్ధం ఖేతదాదైత్యః చండికా చ పరస్పరం చక్రతుః ప్రథమం సిద్ధం ముని విస్మయకారకం చక్రతుః ప్రథమం సిద్ధ ముని విస్మయకారకం తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ ఉత్పాట్య భ్రామయామాస చిక్షేప ధరణీతలే సక్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగవాన్ అభ్యధావత దుష్టాత్మా చండికా నిధనేచ్ఛయా. అప్పుడు ఆ రాక్షస రాజైన శుంభాసురుడు చండికాదేవి ఆకాశంలోనే పరస్పరం బాహుయుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అది మొదటగా ఆకాశంలో సంచరించే సిద్ధులకు మునులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. వాళ్ళన్నిటికీ ఆశ్చర్యపోయేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి, అమ్మవారిని పట్టుకుని వీడు ఆకాశానికి ఎగరటం ఏమిటి? ఆ అమ్మవారు అక్కడ ఏ ఆయుధము లేకుండా ఏ ఆధారము లేకుండా వాడితో యుద్ధం చేయటం ఏమిటి? దీన్ని సిద్ధులు మునులు దేవతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రథమం సిద్ధ ముని విస్మయకారకం, వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే యుద్ధం అమ్మవారు చేస్తోంది ఆ శుంభాసురుడితో. అలా అంబిక వాడితో చాలా కాలం మల్ల యుద్ధం చేసింది. అనంతరం ఎంతో లాఘవంగా వాడిని పట్టుకుని చేత్తో పైకెత్తి గిరగిరా త్రిప్పి అమ్మవారు భూమి మీదకి వాడిని విసిరేసింది. ఇంకా ఆకాశంలో యుద్ధం వద్దనుకుంది ఆవిడ, భూమి మీద పడేసింది. నేల మీదకు విసరగొట్టబడిన ఆ శుంభాసురుడు దుమ్ము దులుపుకుని వెంటనే పైకి లేచాడు. అడిగేమీ లెక్కలేదు. అంత పైనుంచి విసిరేసింది అమ్మవారే అయినా అడిగేమి లే, ఏదో బంతి కదా నేల మీద పడి మళ్ళీ పైకి లేచినట్టుగా మళ్ళీ పైకి లేచాడు అంతే వేగంగా. ఈసారి ఎలాగైనా ఆ చండికను సంహారం చేసి తీరాలి అని నిర్ధారం చేసుకున్నాడు ఆ శుంభాసురుడు. చెడు హృదయంతో ముష్టిని పైకెత్తుకుని పరిగెత్తుకుంటూ అమ్మవారి మీదకి వస్తున్నాడు ఎవరు? ఆ శుంభాసురుడు. తర్వాత ఏమైంది? తమాయాంతం తతో దేవి సర్వదైత్యజనేశ్వరం జగత్యాం పాతయామాస భిత్వా శూలేన వక్షసి సగతాసుః పపాతోర్వ్యాం దేవీ శూలాగ్రవిక్షతః చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతాం. ఎలా ఆ యుద్ధాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా అంతే అద్భుతం. ఆయన దేనికి ఎవరికి పని ఇవ్వరు, కష్టపెట్టరు. రామాయణం దగ్గర పెట్టుకుని అదే ప్రకారంగా ఒక సినిమానో సీరియల్లో తీసేసేయచ్చు. చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉండాలి, ఆ సెట్టింగ్ ఎట్లా ఉండాలి, ఏ ఆయుధాలు ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగించినప్పుడు వాళ్ళ ముఖంలో హావభావాలు ఎలా ఉండాలి, ఆ సమయంలో ఆ గుర్రం ఎలా చూస్తుండాలి, ఆ ఏనుగు ఎటు చూస్తుండాలి, ఆ తక్కిన వీరులు కానీ తక్కిన ఆ సైన్యం కానీ ఎటు పారిపోతూ ఉండాలి, ఆ సమయంలో రణరంగం ఎట్లా కనిపించాలి, ఇవన్నీ పూర్తిగా స్క్రీన్ ప్లే అంతా ఆయనే చెప్పేస్తారు. అలాగే ఇక్కడ కూడా 700 శ్లోకాలే అయినప్పటికీ కూడా ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూసారా యుద్ధాన్ని. ఆ యుద్ధము కూడా మనలో జరిగే యుద్ధాన్ని పోగొట్టే యుద్ధం అది, మనస్సులో హృదయాల్లో ఉండే యుద్ధాన్ని పోగొట్టే యుద్ధం అది. అందుకనే ఊరికే కాదు మనం ఈ యుద్ధం చెప్పుకునేది, దాంతో చండీ హోమం చేసేది ఊరికినేనా, ఏదో మామూలు మాటలు మామూలు యుద్ధాలు కాదవి. అమ్మవారు శుంభాసురుడు చేస్తుండే యుద్ధం అది. రామాయణంలో యుద్ధకాండ అని పూర్తిగా అంతా యుద్ధం, రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం అది. అట్లా అదంతా కూడా మనలో ఉండే కల్మషాన్ని కష్టాన్ని తీసేసేటువంటి యుద్ధ ఘట్టాలు అవన్నీ. అలా పిడికిలి బిగించి పైకెత్తి వస్తూ ఉన్న ఆ అఖిలాసుర నాయకుడిని అమ్మవారు చూసింది శుంభాసురుణ్ణి. వెంటనే శూలంతో వాడి రొమ్మున పొడిచి వాడిని చీల్చి నేలపై పడగొట్టింది. అలా శుంభాసురుడికి అమ్మవారి శూలపు మొన తాకగానే చాలా విశేషమైన గాయమైంది ఆ శుంభాసురుడికి. వెంటనే శుంభుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. జయ బోలో చండికామాతకు జయ, జయ బోలో శుంభాసుర సంహారిణికి జయ. శుంభ నిశుంభవధ అనేది చాలా పెద్ద ఘట్టం. ఇతర పురాణాల్లో కూడా దీన్ని బ్రహ్మాండంగా వర్ణించి చెప్తారు, త్రిపుర రహస్యాది గ్రంథాల్లో కూడా. వాడప్పుడు పర్వత సముద్ర ద్వీపంతో కూడిన భూమినంతా కంపించేలాగా చేస్తూ ప్రాణాలు విడిచి నేలపై విరుచుకొని పడిపోయాడు శుంభాసురుడు. పడేటప్పుడు కూడా ఉరికే పడలా,
మొత్తం భూమి అంతా కంపించిపోయేలాగా భయపెట్టేలాగా చేస్తూ పడిపోయాడు. అది శుంభాసుర వధ. ఆ తరువాత ఏం జరిగింది? తతః ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని జగత్స్వాస్థ్యమపీపాప నిర్మలం చాభవన్నభః. ఏమవుతుంది? హాయి, ఆనందం. ఆ విధంగా అమ్మవారి చేతిలో దురాత్ముడైన ఆ శుంభాసురుడు సంహరింపబడటంతో ప్రపంచమంతా కూడా ప్రసన్నమైంది. తతః ప్రసన్నమఖిలం, అన్ని చోట్ల ప్రసన్నమైన వాతావరణం అంతా శాంతించింది. అందరూ ఆనందించారు. ఎంతో ఆనందించింది ప్రకృతి అంతా కూడా. జగత్తంతా ఊపిరి పీల్చుకుని సుఖాన్ని అనుభవించింది. ఆకాశం నిర్మలమైంది. అది ఆ శుంభాసుర వధ వల్ల కలిగిన సద్యఃప్రయోజనం, సద్యఃఫలం. దాన్ని కూడా మనకు అక్కడ చెప్పారు. తర్వాత ఉత్పాత మేఘాసోల్కాయే ప్రాగాసంస్తేషమయ్యయుః సరితో మార్గవాహిన్యః తథా సంస్తత్ర పాతితే తతో దేవగణాః సర్వే హర్ష నిర్భరమానసాః బభూవుర్నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః అవాదయంస్తథైవాన్యే నృతుశ్చాప్సరో గణాః వపుః పుణ్యాస్తథా వాతాః సుప్రభో భూద్దివాకరః జజ్వలుశ్చాగ్నయః శాంతాః శాంతా దిగ్గజనిస్వనాః. ఆ శుంభాసురుడు మరణించటానికి పూర్వం అశుభమైన మేఘాలు ఆకాశం నుంచి అగ్ని శకలాల్ని వర్షించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అవి అతడి మరణంతో శాంతించాయి. ఆకాశము శాంతించింది, మేఘాలు కూడా శాంతించాయి. అప్పటి వరకు అగ్ని కురిసిన మేఘాలు ఇప్పుడు హాయిగా చల్లచల్లటి నీళ్లని అమృతంలాగా కురిపిస్తూ ఉన్నాయి. నదీ నదాలు పూర్వంలాగానే చక్కగా ప్రవహిస్తూ ఉన్నాయి. శుంభాసురుడి మరణం తరువాత అంత దేవతల మనస్సులన్నీ కూడా పట్టరాని సంతోషంతో నిండిపోయాయి. వాళ్ళందరూ ఆనందించారు. దేవతలంతా కూడా. గంధర్వులు మనోహరంగా లలిత గానాల్ని చేస్తూ ఉన్నారు. గంధర్వ జాతుల్లో కొందరు వీణా, వేణు, మృదంగాది ధ్వనులతో అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. వాద్యాల్ని వాయిస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. గాలులు స్వచ్ఛంగా శుభప్రదంగా వీస్తూ ఉన్నాయి. సూర్యుడు అందమైన కాంతులతో వెలిగిపోతూ ఉన్నాడు. అంతటా అందరిలోనూ మార్పు వచ్చేసింది ఈ శుంభాసురుడి వల్ల, ఈ యుద్ధం వల్ల. కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ కూడా స్వస్థతని పొందారు. అందరూ హాయిగా ఆనందంగా, ప్రకృతి అంతా కూడా పులకించింది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సూర్యుడు కూడా చాలా చక్కటి కాంతులతో వెలిగిపోతూ ఉన్నాడు. అప్పుడు అగ్నిశాలల్లో ఆరిపోయిన యాగాగ్నులు నిర్మలంగా ప్రశాంతంగా మళ్ళీ వెలిగాయి. అప్పటి వరకు హోమాలు లేవు, అప్పటి వరకు యాగాలు లేవు. అప్పుడే ఇవన్నీ మంత్రాలు రాసేసుకుంటున్నారు వాళ్ళు. ఈ యుద్ధం అంతా రాసేసుకుంటున్నారు మహర్షులు. రాసుకుని వాటితో అప్పుడే హోమాలు మొదలుపెట్టేశారు. ఇదంతా మార్కండేయ మహర్షి మనస్సులో స్ఫురించిన ఘట్టం. మహర్షులు అప్పుడు ఆ చూసిన ఆ యుద్ధాన్ని మహర్షుల మనస్సులో ఎట్లా అనుకున్నారో దాన్ని ఆ మార్కండేయ మహర్షి మనస్సులో చూసుకుని దాన్ని చెప్పినప్పుడు ఆ సుమేధో మహర్షి దాన్ని గుర్తు చేసుకుని ఈ సురథుడికి సమాధికి ఇద్దరికీ చెప్తున్నారు. అది ఆ కథకి ఉండేటువంటి పూర్వ చరిత్ర. ఆ ప్రకారంగా మొత్తం అందరూ కూడా ఆనందించారు, సంతోషంగా ఉన్నారు. ఆయా దిక్కుల్లో నుంచి వెలువడిన భయంకరమైన ధ్వనులన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు అంతటా కూడా మంచి పక్షుల ధ్వని, హాయిగా మంచి గాలి, ఆకాశం అంతా నిర్మలంగా ఉంది. మేఘాలు చక్కగా వర్షిస్తూ ఉన్నాయి. భూముల్లో అంతటా కూడా మంచి యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉన్నాయి. అగ్నులు కూడా నిర్మలంగా మండుతూ ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా శాంతించింది. దేవతలందరూ కూడా సంతోషించారు. గంధర్వులు హాయిగా గానం చేస్తున్నారు. అప్సరసులు నాట్యం చేస్తున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా జై బలో చండికా మాతకు, జై బలో కాళీ మాతకు, జై బలో రాజరాజేశ్వరి మాతకు, జై బలో దుర్గా మాతకు జై. ఒకసారి అందరూ నిలబడి, ఈ అధ్యాయం పూర్తి అయింది కాబట్టి, శుంభ నిశుంభాసుర వధ కూడా పూర్తి అయింది కాబట్టి మనస్సులో ఓం శాంతి 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 అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుని భూమిని స్పృశించి ఒకసారి నమస్కారం చేసుకోండి. మహాసరస్వత్యై నమః, మహాలక్ష్మ్యై నమః, మహాకాళ్యై నమః. శుంభ నిశుంభాసుర సంహారిణి. ఇక్కడితో 10వ అధ్యాయం పూర్తి అవుతుంది.
ఇక ఏముంది తర్వాత మీరందరూ ఊహించవచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? దేవతలు మళ్ళీ స్తోత్రం చేస్తారు అమ్మవారు. వాళ్ళు మరి అమ్మవారు అంతా సహకారం చేస్తే ఆవిడని స్తోత్రం చేసుకోవాలి కదండి. జయో జయస్తే జయేశ్వరి. జయ బోలో చండీ మాతకు జయ. ఇక్కడ స్వామిజీ వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. శుంభ నిశుంభాసుర సంహారిణి ఇప్పుడే చెప్పుకున్నాం, మనకు అర్థమయ్యేదే అది. జయో జయస్తే జయేశ్వరి. అమ్మ నీకు నమస్కారం. దేవతృప్తయే దైత్యనాశనం. దేవతల తృప్తి కోసం నువ్వు దైత్యుల్ని నాశనం చేశావు. శంకరిత్వయా సాధితం పుర. దైత్య నాశనం చేసింది నువ్వు దేవతల తృప్తి కోసం, దాన్ని నువ్వు సాధించావు. దైత్య నాశనాన్ని నువ్వు సాధించావు. అద్యమయ్యము నంబ భీకరాన్ శత్రునాయకాన్ సంహరేశ్వరి. అమ్మా అంత దైత్య సంహారం చేసిన దానివి నువ్వు ఇలా నాలో ఉన్న శత్రువుల్ని సంహారం చేయలేవా? ఈరోజు ఇప్పుడు నాలో ఉన్న ఈ శత్రువుల్ని కూడా సంహారం చేయి. లేదా నా విషయంలో శత్రుభావంతో ఉన్న వాళ్ళలో శత్రుభావాన్ని పోగొట్టు. వాళ్ళని మిత్రుల్ని చేయి. ఎవరికి శత్రువులు కాకుండా చేయి. అద్య మయ్యము నంబ భీకరాన్ శత్రునాయకాన్ సంహరేశ్వరి. లోకనాయిక త్వం పురా హఠాత్ అగ్నిమండలాత్ ఏవచోద్గత. అమ్మా నువ్వు లోకనాయిక. పూర్వము హఠాత్తుగా దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవీ యాగం చేస్తూ ఉంటే హఠాత్తుగా ఉన్నట్టుండి ఆ అగ్నికుండం నుంచి, చిదగ్నికుండం నుంచి ప్రాదుర్భవించాను. అమ్మా ఇప్పుడు శోక సంకులాత్ అద్యమే హృదో దేవి సంభవం యాహి సత్వరం. శోకంలో మునిగిపోయి ఉన్న ఈ నేను, నా హృదయంలో నువ్వు పుట్టాలి, నువ్వు ప్రకటమవ్వాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను. కాబట్టి నా హృదయంలో కూడా నువ్వు ప్రకటమవుతల్లి. అక్కడ ఆ రోజు ఉన్నట్టుండి హఠాత్తుగా పుట్టావు, ఈరోజు నా హృదయంలో పుట్టలేవా? నా హృదయంలో రాలేవా? నా హృదయంలో దర్శనం ఇవ్వలేవా? నా హృదయంలో కూడా నువ్వు కనిపించమ్మా. అంబ నిశ్చితం త్వమ్హి చంద్రిక నాస్తి తేభిద బుద్ధిరల్పిక. అమ్మా నువ్వే చంద్రిక. మనం చెప్పుకున్నాక చంద్రిక చంద్రరూపిణి రెండు చెప్పుకున్నాం. చంద్రిక ఆవిడే, ఇందురూపిణి ఆవిడే అని ఒక స్తోత్రం వచ్చింది మనకి, దేవతాకృత స్తోత్రం. అక్కడ చెప్పుకున్నాం చంద్రిక ఆవిడే, చంద్రుడు ఆవిడే. అలా అమ్మ నువ్వు చంద్రిక అంటే అందరికీ వెన్నెల లాంటి శాంతిని ప్రసరింపజేసేదానివి. అమ్మా నువ్వు నాస్తితేభిద బుద్ధిరల్పిక. నీకు ఈ భేద బుద్ధి అనేటువంటి అల్పబుద్ధి లేదు. భిద అంటే భేద బుద్ధి అని అర్థం సంస్కృతంలో. నాస్తితే భిద బుద్ధిరల్పిక. అల్పబుద్ధి నీకు లేదు, చూపించిందిగా ఇప్పుడే అమ్మవారు. ఇదిగోరా వీళ్ళందరూ కూడా నాలో కలిసిపోతున్నారు మద్విభూతయ అని. వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారిలో కలిసిపోలా. ఏకైవాహం జగత్యత్ర అని చెప్పలా అమ్మవారు. అలా అమ్మా నువ్వు ఒక్కతివే ప్రపంచంలో అంతా. ఇది ఈ భావన కూడా నీకుంది, ఇది సత్యం కూడా. ప్రపంచంలో నువ్వు తప్ప వేరేదేది లేదు. అలా నువ్వంతా కూడా వ్యాపించి ఉన్నావు. నీకు నేను, ఇది, నాది, నీది అనే భేదం లేదు. నేను నువ్వు అనే భేదం లేదు. నాది నీది అనే భేదం లేదు. నీకు అంతా ఒకటిగానే చూస్తూ ఉన్నావు. నువ్వు అంతా ఒకటివై ఉన్నావు నువ్వు తల్లి. అలా ఉంటూ తత్ఖలేపి మయ్యంబ సత్వరం సచిదానందభ దీపికాభవ. తత్ఖలే, ఖలుడు అంటే చాలా మూర్ఖత్వంతో కొట్టుకుపోతున్నవాడు. ఇటువంటి నాలో అమ్మ నువ్వు మై ఎంబ సత్వరం, నాలో కూడా సచిదానందభ దీపికాభవ. సచిదానందం అనేటువంటి ప్రకాశంతో వెలిగిపోతున్న దీపంలాగా నాలో వచ్చి కూర్చోమ్మ. శుంభ నిశుంభాసుర సంహారిణి జయో జయస్తే జయేశ్వరి. చూసారా ఈ సప్తశతిలో వచ్చిన శుంభ నిశుంభాసుర ఘట్టం అంతా వచ్చేసింది మనకి ఈ భజనలో. అంటే మనం ఎప్పుడు ఈ భజన పాడుకుంటామో అప్పుడు మనకి పూర్తిగా ఈ ఉత్తమ చరిత్రలో వచ్చే ఘట్టం అంతా వచ్చేస్తుంది అని అర్థం. అంత పుణ్యం మనకు వస్తుంది ఒక్కొక్క భజన పాడుకోవటంతో. పాడుకోవాలి, భక్తిగా పాడుకోవాలి. అట్లా శుంభ నిశుంభాసుర సంహారిణి జయో జయస్తే జయేశ్వరి అని ఆ తల్లిని మనం కీర్తించుకుని, ఇక ఇక్కడ ఒక అద్భుతమైన చమత్కారం చేశారు. ఎవరు? మారణకవి. ఈ మారణకవి గారు తిక్కన సోమయాజి గారి పుత్రుడు. తిక్కన సోమయాజి గారు అందరికీ తెలుసు కదా. తిక్కన సోమయాజి ఖడ్గ తిక్కన అని పిలుస్తారు. ఆయన పుత్రుడు ఈయన మారణకవి. ఈయన తెలుగులో దీన్ని ఈ అమ్మవారిది రాబోయే స్తోత్రం, దీన్ని నారాయణీ స్తుతి అంటారు. మనకందరికీ తెలిసిందే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. ఈ నారాయణి నమోస్తుతేని నారాయణీ స్తోత్రము అని పిలుస్తారు. ఈ నారాయణీ స్తోత్రాన్ని ఆయన పూర్తిగా దండకంగా అనువాదం చేశారు. తెలుగులో దండకం. దండకం అంటే ఏమిటి? మనకి ఆంజనేయ దండకం ఉంది కదా, మనం ఆంజనేయ స్వామిని దండకంలో కీర్తించుకుంటాం కదా. లంకకు పోయి ఎట్లా బ్రాహ్మ అదే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం దండకం. ఆ ప్రకారంగా దండకంలో దాన్ని రచన చేశారు. దాన్ని మనము చెప్పుకునే ఒక ప్రయత్నం చేద్దాం. శ్రీ విష్ణు శక్తి జగన్మూల శక్తి త్రిశక్తి నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము. అందరూ చెప్పండి. నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. శ్రీ విష్ణు శక్తి జగన్మూల శక్తి త్రిశక్తి నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. కాష్ఠాది కాల స్వరూపంబులంజేసి పాకంబు గావించి లోకంబులన్ రింగు, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము. సర్గస్థితి ధ్వంసనంబులో నర్పన్ నిమిత్తంబ త్రైగుణ్యమూర్తి జగద్గీత సత్కీర్తి, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము. రమ్యాక్ష సూత్రాది చిహ్నావలిం దాల్చి హంసంబుపై నీవు బ్రహ్మాడి వయ్యొప్పు, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. బాలుంద్రిశూలంబు గేలన్ వెలుంగంగ బాలేందురోచుల్ జటాలంకృతింజేయ మాహేశ్వరీ మూర్తి వెంపారి ఆబోతు మీదన్ వెలుంగుందు, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. హస్తమ్ములంజక్ర శంఖాదిలోక ప్రశస్తాయుధమ్ముల్ మెరుంగారగా వైష్ణవీ రూపలీలన్ వైష్ణవీ రూపలీలన్ విహారంబు గైకొన్న, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. వారాహి వయ్యేకదంష్ట్రంబునన్నీవు ధాత్రీతలం వెత్తి శ్రీనారసింహాకృతిం దైత్యులంద్రించి లోకైక రక్షా విధిందన్యవైనట్టి, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. చూడా కిరీటంబు దోర్వజ్రమున్ ప్రజ్వలిల్లంగ వేగన్నులంగ్రాల వృత్రాది వీరారులంద్రుంచి మాహేంద్రి వయ్యున్న, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. శ్రీకంఠదూతి శివాఘోరనాదంబు రోజంగదైతేయులంజంపి యుగ్రాజి జల్వారు, నారాయణీ దేవి మా మృక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము. కంసాకరాళానంబున్ శిరోమాలికా దీప్తి జ్వాలంబునుందే జరిల్లంగ సంగ్రామ రంగంబునంజండముండాదులంగిట్టి చండాడి చాముండవై మేదినిన్ వెంపునన్ నీరు, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము, నారాయణీ దేవి మా మొక్కు గైకొమ్ము.
లక్ష్మీ స్వధా పుష్టి లజ్జా మహారాత్రి విద్యాది రూపంబులన్ పూజ్య వైయుండు మేధా విభూతి శివావాడి శర్వాడి నారాయణీ దేవి మొక్కు కై కొమ్ము నారాయణీ దేవి మా మొక్కు గై కొమ్ము సర్వంబునన్ పాణి పాదాస్యముల్గల్గి సర్వంబునన్ శీర్ష నేత్రాంగముల్గల్గి సర్వంబునన్ నాసికా కర్ణముల్గల్గి సర్వంబునీవైన సర్వేశ్వరీ సర్వశక్త్యాత్మిక సర్వరూపా మహాదుర్గా మా మృక్కు గై కొమ్ము మా మొక్కు గై కొమ్ము మా మృక్కు గై కొమ్ము మా మృక్కు గై కొమ్ము మా మొక్కు కై కొమ్ము మమ్మర్థి రక్షింపు ముక్కన్నులంజాలి జన్నొందు నీ మోము కాత్యాయని మమ్మునే భీతియుం పొందకుండంగ రక్షించు రక్షోగణ భీలమై నీదు శూలంబు శ్రీభద్రకాళి మముందాన రక్షించు భద్రకాళి మముందాన రక్షించు శ్రీభద్రకాళి శ్రీభద్రకాళి నాదంబునందిక్కులల్లార్చుని ఘంట దోషంబులందోలి మమ్మెప్పుడు రక్షించు రక్తంచర శ్రేణి రక్తంబునందోగి ఎంజాయ రంజిల్లు నీవాలు మమ్మేలు చున్మేలు గావించు రోగంబులన్ వాచి రాగంబుతో నీవు మాకుం ప్రసాదింపు సంతుష్టవై ఇష్టకామంబులే ప్రొద్దు దేవి నిను భక్తి సేవించు సద్భక్త సంఘంబులెన్నండునే దుఃఖముల్ పొందకే బాధలంజందకానంద లీలన్ సుఖం ఉండగాంచున్ నమస్తైక భద్రా సమస్తైక భద్రా నమస్తైక పుణ్యా నమస్తే 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 నమః నమస్తే 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 నమః నారాయణీ దేవి మా మృక్కు గై కొమ్ము నారాయణీ దేవి మా మృక్కు గై కొమ్ము నారాయణీ దేవి మా మొక్కు కై కొమ్ము నారాయణీ దేవి మా మొక్కు కై కొమ్ము నారాయణీ దేవి మా మొక్కు కై కొమ్ము శ్రీభద్రకాళి మా మొక్కు కై కొమ్ము శ్రీభద్రకాళి మా మొక్కు కై కొమ్ము నారాయణీ దేవి 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 మా మొక్కు కై కొమ్ము మా మృక్కు గై కొమ్ము మా మా మొక్కు కై కొమ్ము మా మృక్కు గై కొమ్ము మా మృక్కు గై కొమ్ము మా మొక్కు కై కొమ్ము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే జయ బోలో నారాయణీ దేవికి జయ. జై ఇది మారణ కవి గారు అందించిన నారాయణీ స్తుతి దండకం. చాలా విశేషమైన ఘట్టం ఇది. తెలుగు చాలా సులభమైన తెలుగే, అక్కడక్కడ కొద్దిగా పదాలు అర్థం కాకపోవచ్చు, కానీ నిదానంగా చదువుకుంటే అవి కూడా అర్థమవుతాయి. అంత తేలిగ్గా వారు ఆ దండకాన్ని అందించారు. మనం కూడా దాన్ని పాడుకున్నాం. మంచిది. ఇక రేపటి కార్యక్రమాలు జై గురుదత్త. ఉదయం 8 గంటలకే మన చండీ పారాయణ ప్రారంభమవుతుంది. కుమారి పూజలో ఉన్న పిల్లలందరూ కూడా ఆ సమయానికి సిద్ధంగా ఉండాలి. దానితోనే శ్రీచక్రార్చన కూడా ప్రారంభమవుతుంది. అటు తరువాత శతచండీ యాగంలో భాగంగా శ్రీ స్వామీజీ వారు నిర్వహిస్తున్నటువంటి సత్సంగంలో రేపు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వస్తూ ఉన్నారు.
ఆ సమయానికి 10 గంటలు ఆ సమయంలో ఆ కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత హోమము, అటు తర్వాత మహాపూర్ణాహుతి, సువాసిని పూజ, ఇవన్నీ కూడా ఒక వరుసలో జరుగుతాయి. అలాగే సేవలన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుని అన్నింటిలోనూ కూడా పాల్గొనగలరు. సాయంత్రం ఇదే సమయానికి మళ్ళీ మనం చండీ సప్తశతి ఆ ప్రవచనాన్ని విందాము. జై గురుదత్త. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి. అందరూ కూడా మీ జేబుల్లో ఉండే జ్యోతిని బయటికి తీసి వెలిగించుకోండి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి, శుభలక్ష్మి, శ్రీ అష్టలక్ష్మి. రవిత్సు కమలాల ఉయ్యాలలో, చిరులేత కెరటాల ఊపులలో, ఉదయించు కిరణాల గిలిగింతలో, చిరునవ్వు చిందించు ఓ బాలలక్ష్మి. ఆ విష్ణు హృదయమ్మె తన ఇల్లుగా, అలపాల వెల్లియే పడకిల్లుగా, పసి మన్మథుని సాకి లాలించుచు ముసిముసిగా నవ్వేటి ఓ ప్రౌఢలక్ష్మి. శాంతమ్మె తన కొప్పు పూచండుగా, సాధనలే తనకింపు సొమ్ములుగా, ఘనయోగి హృదయాల పేరంటముల్ సాగించి కరుణించు ఓ వృద్ధలక్ష్మి. తన భక్తులకు తానే కనతల్లిగా, నిజ సాధకులకాత్మ సంసిద్ధిగా, ఇహపర సౌఖ్యాలు వర్షాలుగా రక్షించు శ్రీ సచ్చిదానంద వరలక్ష్మి అని అమ్మవారిని కీర్తన చేసుకుందాం. శ్రీలక్ష్మి మా లక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. అరవిత్సు కమలాల ఉయ్యాలలో, చిరులేత కెరటాల ఊపులలో, ఉదయించు కిరణాల గిలిగింతలో, చిరునవ్వు చిందించు ఓ బాలలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. ఆ విష్ణు హృదయం తన ఇల్లుగా, అలపాల వెల్లియే పడకిల్లుగా, పసి మన్మథుని సాకి లాలించుచు ముసి ముసిగా నవ్వేటి ఓ ప్రౌఢలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి. శాంతమ్మె తన కొప్పు పూచెండుగా, సాధనలే తనకింపు సొమ్ములుగా, ఘనయోగి హృదయాల పేరంటముల్ సాగించి కరుణించు ఓ వృద్ధలక్ష్మి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయాలక్ష్మి,
స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి తన భక్తులకు తానే కన తల్లిగా నిజ సాధకులకాత్మ సంసిద్ధిగా పర సౌఖ్యాలు వర్షాలుగా రక్షించు శ్రీ సచ్చిదానంద లక్ష్మి ఇహ పర సౌఖ్యాలు వర్షాలుగా రక్షించు శ్రీ సచ్చిదానంద లక్ష్మి శ్రీలక్ష్మి మా లక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి శ్రీలక్ష్మి మా లక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్వరిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం గోపికావల్లభం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి 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 बोलो श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय लक्ष्मी माता जी की